హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. అండ్ ఇవాళ మనం చాలా ఫాస్ట్గా మంచిగా 12th బయాలజీ ఏదైతే ఉందో దాన్ని మాక్ టెస్ట్ చేయబోతున్నాం. 12th బయాలజీ మ్యాక్సిమం అంతా కవర్ చేస్తాం. అయితే నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం దీంట్లో చెప్పబోతున్నాను. దీంట్లో మనం ఏవైతే క్వశ్చన్స్ కవర్ చేస్తున్నామో ఇప్పటివరకు ఎప్పుడు కవర్ చేయలేదు అలాంటి క్వశ్చన్స్ చేస్తున్నాం మనం. సో ఆల్రెడీ ఇకాలజీ ఏవైతే కొన్ని చాప్టర్స్లో కామన్ క్వశ్చన్స్ కవర్ చేసామో అవన్నీ స్కిప్ చేసి కొన్ని మంచి క్వశ్చన్స్ పెట్టాను, ఏవైతే దీంతో వల్ల మీకు మంచి ప్రాక్టీస్ అవుతుంది. సో నేను అనుకున్నాక అందరికీ నా వాయిస్ క్లియర్గా వినిపిస్తున్నది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు అంటే చాట్ సెక్షన్లో అందరూ థమ్స్ అప్ ఇచ్చండి, చెప్పండి, క్లారిఫికేషన్ ఇచ్చేసండి అంతే. సో ఇవాళ మాక్ టెస్ట్ దగ్గర మనకి దగ్గర 5:30 వరకు ఉంటుంది. ఓకే, ఈ మాక్ టెస్ట్ సెషన్ ఏదైతే మన ఉందో దగ్గర 2.5 to 3 hours వరకు వెళ్తుంది. ఓకే, సో దాని తప్ప నేను అనుకున్నాక మీకు ఇంకేం డౌట్స్ ఉండకూడదు దీన్ని బట్టి. ఓకే, క్లారిటీ ఉందా? ఫుల్ వాయిస్ అంతా క్లియర్గా వినిపిస్తున్నదా అందరికి? గుడ్ ఆఫ్టర్నూన్. సరే, ఓకే ఆల్ రైట్, ఎస్, క్లియర్. సరే అయితే ఓకే, ఫైన్. సరే అయితే మనం మొదలెట్టేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ నుంచి మొదలెట్టబోతున్నాం ఇంకా. ఓకే, లెట్స్ బిగిన్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్ మీ ముందున్నది. అందరికందరూ చూడండి, ఇవాళ మాక్ టెస్ట్ చాలా విధాలుగా ఇంపార్టెంట్. 12th లో బోల్డ్ అనే టాపిక్స్ మనం ఇవాళ కవర్ చేస్తున్నాం ఈ మాక్ టెస్ట్ లోని. ఓకే, బోల్డ్ క్వశ్చన్స్ మనకు కవర్ అవుతాయి. అది కాకుండా మంచిగా రివిజన్ అవుతుంది. ఎక్కడెక్కడైతే కొంచెం ఆపి చెప్పాలో అది నేను చెప్తాను కూడా, సో డోంట్ వరీ. ఓకే, సరే రండి. ఎవరికైతే క్లియర్ గా రావట్లేదో వాళ్ళు రీఫ్రెష్ చేసుకోవాలి. సింపుల్, చాలా సింపుల్. వెళ్ళి వాళ్ళది క్వాలిటీ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో యూట్యూబ్లో మేము మార్చేసుకుంటే మీకు క్లియర్గా వస్తుంది. ఓకే, అదే అనమాట. జస్ట్ మినిట్. ఓకే, సరే అయితే ఫైన్. ఓకే, సో అందరికందరూ కొంచెం రీఫ్రెష్ చేసుకోండి. నాకు అలాగే అనిపించింది, అందుకే నేను రీఫ్రెష్ చేసేసుకుంటున్నా. ఓకే, సరే. ఏం అడుగుతున్నారు? ఇంక్రీజ్డ్ ఐఎంఆర్ అండ్ డిక్రీజ్డ్ ఎంఎంఆర్. ఇంక్రీజ్డ్ ఐఎంఆర్ అంటే ఏంటి? ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ గురించి అడుగుతున్నారు. ఓకే, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అనమాట. ఇంక్రీజ్డ్ ఐఎంఆర్ అంటే ఇన్ఫాంట్స్ చనిపోతున్నారు, కాకపోతే డిక్రీజ్డ్ ఎంఎంఆర్ అంటే మదర్స్ మెటర్నల్ మార్టాలిటీ రేట్ అంటే మదర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రెగ్నెంట్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాపులేషన్ మాత్రం అంత వేరంగా చనిపోవట్లేదు, కానీ ఇన్ఫాంట్స్ చనిపోతున్నారు. దీనివల్ల ఏమైనా చేంజెస్ ఉంటాయా? సో చూసుకుంటే మనకి దీనివల్ల డస్ నాట్ కాజ్ ఎనీ సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ ద గ్రోత్ రేట్. దీంట్లో గ్రోత్ రేట్ అనేది పడిపోదు, దీంట్లో గ్రోత్ రేట్ అనేది పెరగదు కూడా. అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే మదర్స్ ది తగ్గుతున్నది కాబట్టి దేర్ ఆర్ ఫర్దర్ ఛాన్సెస్ దట్ ద మదర్స్ కెన్ కన్సీవ్ అగైన్. సో దానివల్ల గ్రోత్ రేట్ మళ్ళీ ఇంప్రూవ్ అవ్వచ్చు. ఓకే, సో దానివల్ల ఏంటంటే పూర్తి గ్రోత్ రేట్ డిక్లైన్ అవ్వదు, ఇంప్రూవ్ అవ్వదు, స్టాగ్నెంట్ ఉండిపోతుంది, పెద్దగా చేంజ్ అవ్వట్లేదు. అర్థమైందా? అది అనమాట. సో దట్స్ ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ యూ. సెకండ్ క్వశ్చన్ కి వచ్చేద్దాం. ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ఇన్వాల్వ్స్ డాష్ ఇంటూ ద fallopian tube. In vitro fertilization involves transfer of dash into the fallopian tube. Increased infant mortality rate అది. ఓకే, అది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ కి వచ్చేద్దాం రండి. ఓకే, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ఇన్వాల్వ్స్ డాష్ ఏంటి? ఏ ఏ ఏ ఏ సి. సో ఇవాళ అంతా మనం ఏం చేస్తామంటే ఆన్సర్స్ కూడా అందరం కలిసే చూస్తాం. ఓకే, ఆన్సర్. ఓకే, అది చూడండి ఏమవుతున్నది అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ఎప్పుడైతే చేస్తున్నారో, ఐవీఎఫ్ ఎప్పుడైతే చేస్తున్నారో ఐవీఎఫ్ లో ఏం చేస్తారు? జైగోట్ అంటే ఫర్టిలైజేషన్ బయట జరిగిపోతున్నది. ఫర్టిలైజేషన్ అనేది బయట జరిగిపోతున్నారు, టెస్ట్ ట్యూబ్ లో జరిగిపోతున్నారు. టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటారు కదా, పెట్రీ డిష్ బేబీస్ లేదంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటారు. అంటే అక్కడ ఏం చేస్తున్నారు? జైగోట్ ఫార్మేషన్ ఆల్రెడీ జరిగిపోయింది, ఫర్టిలైజేషన్ అనేది ఆల్రెడీ జరిగిపోయింది. ఫర్టిలైజేషన్ అనేది జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఉండే స్టేజ్ ఏదైతే ఉందో జైగోట్ లేదంటే ఎంబ్రియో స్టేజ్ ఏదైతే ఉందో ఆ ఎంబ్రియో స్టేజ్ ని ఏం చేస్తారు? 8 సెల్ స్టేజ్ లో, ఎస్పెషల్ గా 8 సెల్ స్టేజ్ ని ఏంటంటాం మనం?
ఎయిట్ సెల్ స్టేజ్ ఏంటంటాం మనం చెప్పండి. ఏదైతే ఎంబ్రియోది ఎయిట్ సెల్ స్టేజ్ ఉందో దాన్ని ఏమంటాం? ఏమంటాం దాన్ని? త్వరగా త్వరగా చెప్పాలి. బ్లాస్టోసిస్ట్, 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 బ్లాస్టోసిస్ట్ అంటాం. బ్లాస్టోసిస్ట్. ఓకే, సో ఈ టాపిక్స్ అన్ని కొంచెం చదివి చాలా రోజులైంది కాబట్టి ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ పెట్టాను నేను మీకు. ఆల్రెడీ ఇకాలజీ ఇంకా బయాలజీ హ్యూమన్ వెల్ఫేర్ నుంచి చాలా క్వశ్చన్స్ చేస్తాం కదా, సో దాని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ నేను పెట్టలేదు. ఇకాలజీ లాస్ట్ లో ఉన్నది, కాకపోతే బయాలజీ హ్యూమన్ వెల్ఫేర్ రీసెంట్ గా చేసాం కాబట్టి అది నేను పెట్టలేదు ఎక్కువ. పదండి. ఇంటెన్స్లీ లాక్టేటింగ్ మదర్స్ డు నాట్ జనరల్లీ కన్సీవ్ డ్యూ టు. ఇంటెన్స్లీ లాక్టేటింగ్ మదర్స్ డు నాట్ జనరల్లీ కన్సీవ్ డ్యూ టు. క్లారిటీ లేదంటే రిఫ్రెష్ చేసుకోవాలి, సింపుల్. అవునా కదా? అందరికి క్లారిటీ ఎందుకు క్లారిటీ రావాలంటే ఏం చేయాలి? రిఫ్రెష్ చేసుకోవాలా లేదా? కరెక్టేనా? కరెక్ట్, రిఫ్రెష్ చేసుకోవాలి అందరూ. ఎవరికైనా క్లారిటీ రావట్లేదు ఎవరికైనా అంటే రిఫ్రెష్ చేసుకోండి. ఓకే, చేసుకున్నారా? ఓకే, క్లియర్. చూడండి, ఇప్పుడు చూడండి. ఇంటెన్స్లీ లాక్టేటింగ్ మదర్స్ లో ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. ఏంటంటే దాన్ని లాక్టేషనల్ ఎమెనోరియా. లాక్టేషనల్ ఎమెనోరియా. ఒక నిమిషం. లాక్టేషనల్ ఎమెనోరియా. ఓకే, సో లాక్టేషనల్ ఎమెనోరియాలో ఏం జరుగుతున్నది? లాక్టేషనల్ ఎమెనోరియాలో ఏం జరుగుతున్నది? జస్ట్ మినిట్ ఆగండి, ఒక నిమిషం. లాక్టేషనల్ ఎమెనోరియాలో ఏం జరుగుతుంది చెప్పండి. అందరూ లాక్టేషనల్ ఎమెనోరియాలో ఏం జరుగుతుందో చెప్తారు. ఓకే 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 ఒక చిన్న కరెక్షన్ యాక్చువల్ గాను. వాళ్ళు అదే, అందుకే నేను ఎప్పుడే చాట్ చెక్ చేశాను. ఒక స్టూడెంట్ చెప్పారు ఎయిట్ సెల్ స్టేజ్ అంటే మొరులా స్టేజ్ సార్, బ్లాస్టోసిస్ స్టేజ్ కాదని చెప్తున్నారు. కరెక్ట్, వెరీ గుడ్, కరెక్టే. ఎయిట్ సెల్ స్టేజ్ అంటే ఓకే. ప్రీవియస్ క్వశ్చన్ లో చిన్న కరెక్షన్ ఇక్కడ. ఎయిట్ సెల్ స్టేజ్ ఏదైతే ఉన్నదో, జస్ట్ మినిట్. ఎయిట్ సెల్ స్టేజ్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం మొరులా అంటాం. సారీ, ఇదొకటి నేను రాంగ్ అయింది, కరెక్షన్ చేసుకోండి. ఎయిట్ సెల్ స్టేజ్ ని మనం మొరులా స్టేజ్ అంటాం. ఏమంటాం దాన్ని? ఎయిట్ సెల్ స్టేజ్ ని మొరులా స్టేజ్ అంటాం. సో ఎవరైతే కరెక్షన్ చెప్పారో వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ కరెక్షన్ కోసం. ఓకే, ఆల్రైట్, సరే. ఓకే, ఇక్కడ వరకు ఓకే, ఫైన్. ఇది మొరులా స్టేజ్ అని మనం గుర్తుపెట్టుకుందాం. సో ఎయిట్ సెల్ స్టేజ్ లో దాన్ని ఏం చేస్తున్నాం మనం? ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇక్కడ ఏం జరుగుతున్నది? గొనాడోట్రోఫిన్ ఏవైతే ఉన్నాయో అవి సప్రెస్ అయిపోతున్నాయి. ఓకే, అర్థమైందా? సో లాక్టేషనల్ ఎమెనోరియాలో ఏం జరుగుతున్నది? గొనాడోట్రోపిక్స్ అంటే మీది ఎస్ట్రోజన్ ఇంకా ప్రొజెస్ట్రాన్ లెవెల్స్, మెయిన్లీ మీది ఏదైతే మెయిన్ హార్మోన్ ఏదైతే ఉందో ఎస్ట్రోజన్, దాని లెవెల్ పడిపోయి ఉంటుంది. ఓకే, అది అన్నమాట, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎస్టిడీస్ ఆర్ కాజ్డ్ బై బ్యాక్టీరియా? పదండి, నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 4, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎస్టిడీస్ ఆర్ కాజ్డ్ బై బ్యాక్టీరియా? ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిడ్స్ అనేది జరగదు, వైరస్ది. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నది ఇక్కడ? ఇంకేం జరగచ్చు? ఆర్ కాజ్డ్ బై బ్యాక్టీరియా వల్ల ఏవేవి అవుతున్నాయి? ఓకే, చూద్దామా, రండి. చూడండి, ఇక్కడ మనకి ట్రైకోమోనియాసిస్, ఓకే, ఇంకా స్కేబీస్ కూడా యాక్చువల్ గా ఎయిడ్స్ ఇంకా జెనిటల్ హెర్పీస్ వైరల్ డిసీజెస్. ట్రైకోమోనియాసిస్ ఇంకా స్కేబీస్ ప్రోటోజోన్ డిసీజెస్ లో వస్తాయి. సో మనకి సిఫిలిస్ ఇంకా గొనోరియా ఏదైతే ఉన్నదో ఇవి రెండు యాక్చువల్ గా నెజేరియా గొనోరియా వల్ల అవుతుంది. ఓకే, సిఫిలిస్, ఇవి రెండు బ్యాక్టీరియల్ డిసీజెస్. బ్యాక్టీరియల్ ఏంటంటాం వీటిని? బ్యాక్టీరియల్ ఎస్టిడీస్ అంటాం. అదే వైరల్ ఎస్టిడీస్ అంటే ఎయిడ్స్ ఇంకా జెనిటల్ హెర్పీస్ అనేది కరెక్ట్ అయిపోతుంది.
అర్థమైందా? అది అన్నమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హార్మోన్ రిలీజింగ్ ఐయుడిస్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హార్మోన్ రిలీజింగ్ ఐయుడిస్? సో కాపర్ టీ ఏదైతే ఉందో, కాపర్ టీ ఇంకా మల్టీ లోడ్, ఇది మల్టీ లోడ్ కాదు, మల్టీ లోడ్, ఇవి రెండు యాక్చువల్ గా హార్మోన్ రిలీజింగ్ అనేవి కావు. ఓకే, ఎల్ఎన్జి 20 ఓకే, ప్రొజెస్టాసర్ట్ ఇంకా లిపిస్ లోపు, ఈ మూడు ఏమిటి? ఈ మూడు ఏమిటి చెప్పండి? లిపిస్ లూప్, ఎల్ఎన్జి 20, ప్రొజెస్టాసర్ట్, ఈ మూడు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, లిపిస్ లూప్ ఏదైతే ఉన్నదో, లిపిస్ లూప్ లో మనకి, సారీ ఇక్కడ చెప్పాలి కదా, లిపిస్ లూప్ ఏదైతే ఉన్నదో, లిపిస్ లూప్ కాపర్ టీ ఇంకా మల్టీలోడ్ 375 ఎలాగో కాపర్ తో సంబంధించినవి, సో దాంట్లో హార్మోన్స్ రిలీజ్ అవ్వదు. లిపిస్ లూప్ కూడా నాన్ హార్మోన్స్ కింద వస్తుంది, నాన్ హార్మోనల్, ఏమంటాం దీన్ని? ఐయుడి, ఇంట్రా యూటరైన్ డివైసెస్. ఓకే, ఐయుడి, ఇది కూడా నాన్ హార్మోనల్ ఐయుడి. ఓకే, ఇది యాక్చువల్గా ఏం రిలీజ్ చేస్తుంది? కాపర్ అయాన్స్ రిలీజ్ చేస్తుంది. కాపర్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రిలీజ్ చేస్తుంది. ఓకే, మల్టీలోడ్ 375 ఇంకా కాపర్ టీ. మనకి ఎల్ఎన్జి 20 ఇంకా ప్రొజెస్టాసర్ట్ ఏవైతే ఉన్నాయో, దే ఆర్ ద హార్మోన్ రిలీజింగ్ ఐయుడీస్. ఓకే, సో ఆప్షన్ బి చెప్పిన వాళ్ళందరికీ థమ్స్ అప్, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం మనం. క్వశ్చన్ నెంబర్ 6కి వెళ్ళిపోతున్నాం. A national level approach to build up a reproductively healthy society was taken up our country in. అంటే నేషనల్ లెవెల్లోని, ఓకే, రీప్రొడక్టివ్లీ హెల్తీ సొసైటీని బిల్డప్ చేయడానికి మన కంట్రీలో ఎప్పుడు టేకప్ చేశారు? సింపుల్, ఇందులో ఏం లేదు, మనం ఇయర్ గుర్తుపెట్టేసుకుందాం. ఇయర్ 1950లో అనుకున్నారు. రీప్రొడక్టివ్ స్టేజ్ ఎంత ఉన్నది, ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ పర్టికులర్ టైంలో యాక్చువల్గా ఫ్యామిలీ ప్లానింగ్ అది జరగాలి. ఓకే, ఎలాగ అప్రోచ్ చేయాలి, ఓకే, రీప్రొడక్టివ్ గా ఎలాగ సొసైటీలో హెల్తీగా ఉండాలనేసి కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని తీసుకొని రావడం జరిగింది. ఓకే, సో 1950 అంటాం దాన్ని. అర్థమైందా? 1951లో ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ అనేది జరిగింది. వెరీ గుడ్. ఓకే, ఫ్యామిలీ ప్లానింగ్ ది ఇంప్లిమెంటేషన్, ఫ్యామిలీ ప్లానింగ్ అవన్నీ జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 7, ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్స్ ఆర్ ఎఫెక్టివ్ ఇఫ్ యూజ్డ్ విత్ ఇన్. ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్స్ ఆర్ ఎఫెక్టివ్ ఇఫ్ యూజ్డ్ విత్ ఇన్. ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, మాక్సిమం మార్క్స్ వస్తాయో లేదో చెప్పలేను, కానీ మినిమం అంటే మీకు మాక్సిమం రివిజన్ అయితే దీంట్లో జరిగిపోతుంది. ఇప్పుడు చూడండి, మనం చేసిన సెషన్స్ ఎప్పుడు మనం మాక్సిమం మార్క్స్ వస్తాయి, నేను ఎప్పుడు మీరు చూసారా? నేను చేసిన ఏ సెషన్ లో నేను మీకు చెప్పలేదు, ఈ సెషన్ చూసేయండి మీకు 300+ వచ్చేస్తాయి, ఈ సెషన్ చూసేయండి, నేను ఎప్పుడు మీకు స్ట్రాటజీ చెప్పించాను ఎలా చేయాలో, కానీ ఎలాంటి సెషన్ లో కూడా నేను పిచ్ చేయలేదు, మీకు చెప్పలేదు ఈ సెషన్ చేస్తే మీకు 300+ వస్తాయి, 400+ వస్తాయి. ఎందుకు అలా చెప్పనంటే, నేను ఎప్పుడు అది ప్రెడిక్ట్ చేయలేను. ఓకే, నేనే కాదు, ఏ టీచర్ అయినా అది ప్రెడిక్ట్ చేయలేరు. ఎందుకంటే నీట్ అయినా ఎంసెట్ అయినా క్వశ్చన్స్ అనేవి చాలా వేరీడ్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి చాలా డిఫరెంట్ గా రావచ్చు. అది అన్నమాట. ఓకే, అది. సో అందుకే మన గోల్ ఏమై ఉండాలంటే, మనం మాక్సిమం ప్రాక్టీస్ చేయాలి, ఇంకా వి షుడ్ విష్ ఫర్ ద బెస్ట్. మనం చేసిన ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ నుంచి వచ్చేస్తే క్వశ్చన్ మంచిది, వెల్ అండ్ గుడ్, అలా అనమాట. ఓకే, సో ఆల్ రైట్. సో ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్స్ ఆర్ ఎఫెక్టివ్ ఇఫ్ యూజ్డ్ విత్ ఇన్ 72 hours ఆఫ్ కాయిటస్. అంటే కాయిటస్ లేదంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ అయినా 72 hours లోపు ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్స్ తీసుకుంటేనే ఎఫెక్టివ్ ఉంటాయి. ఎందుకంటే అప్పటిలోపు స్పర్మ్ వెళ్ళి ఫర్టిలైజేషన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ఫర్టిలైజేషన్ అక్కడే ఆపేసి, లేదంటే స్పర్మ్స్ మూవ్మెంట్ అన్ని ఆపాలి అంటే ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్స్ అనేది 72 hours లోపు తీసుకోవాలి. ఓకే, అది అన్నమాట. ఎందుకంటే అది సింపుల్. చూస్ ద రైట్ వన్ అమంగ్ ద స్టేట్మెంట్స్ గివెన్ బిలో. చూస్ ద రైట్ వన్స్ అమంగ్ ద స్టేట్మెంట్స్ గివెన్ బిలో. కింద ఏదైతే స్టేట్మెంట్స్ మీరు చూస్తున్నారో దాంట్లో కరెక్ట్ గా చెప్పమంటున్నారు. IUDs are generally inserted by the user herself. IUDs increase phagocytosis reaction in the uterus. IUDs suppress gametogenesis. IUDs once inserted need not be replaced. ఏదవుతుంది? ఏమవుతుంది చెప్పండి? అర్థమైందా? క్వశ్చన్ అర్థమైందా మీ అందరికి? ఓకే, ఫైన్.
సరే చూడండి, ఐయుడీస్ ఏం చేస్తాయంటే ఫాగోసైటోసిస్ చేస్తాయి. ఫాగోసైటోసిస్ దేనికి చేస్తాయి? స్పర్మ్స్ ది ఫాగోసైటోసిస్ రియాక్షన్ చేస్తాయి. ఫాగోసైటోసిస్ రియాక్షన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే చూడండి, జనరల్లీ ఇన్సర్టెడ్ బై యూజర్ హర్ సెల్ఫ్ అన్నారు, రాంగ్ అది. ఓకే, మెడికల్ ప్రాక్టీషనర్ ఉండాలి, అంటే డాక్టర్ అయి ఉండాలి, డాక్టర్స్ అలా చేయగలగాలి. డైరెక్ట్ గా యూజర్స్ ఎప్పుడు ప్లేస్ చేయకూడదు ఐయుడీస్ ని, అది రాంగ్ అది. సో ఆప్షన్ బై ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు, అందుకే చెప్తున్నాను. నెక్స్ట్, గ్యామెటోజెనసిస్ నేను సప్రెస్ చేయదు, అంటే గ్యామిట్ ఫార్మేషన్ నేను సప్రెస్ చేయవద్దు, సో అది రాంగ్. ఐయుడీస్ వన్స్ ఇన్సర్టెడ్ నీడ్ నాట్ బి రీప్లేస్డ్ కాదు, రెగ్యులర్ గా రీప్లేస్ చేస్తూనే ఉండాలి, వాటి పవర్ అనేది పోతుంది, లేదంటే వాటి వర్కింగ్ కెపాసిటీ పోతూ ఉంటుంది, సో మళ్ళీ రీప్లేస్ చేస్తూ ఉండాలి, సో అది రాంగ్. ఫాగోసైటోసిస్ రియాక్షన్స్ అనేవి చేస్తాయి, స్పర్మ్స్ ని చంపేస్తాయి అన్నమాట, అది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఐయుడీస్ రిలీజ్ కాపర్ అయాన్స్ టు ఏమిటి? కాపర్ అయాన్స్ ఏవైతే, అంటే కాపర్ ఐయుడీస్ ఏవైతే ఉన్నాయో ఆ కాపర్ అయాన్స్ దేనికోసం రిలీజ్ చేస్తున్నాయి? ఓకే, చూడండి, కాపర్ అయాన్స్ అనేది స్పర్మ్ మొటిలిటీని సప్రెస్ చేయడానికి, నేను చెప్పాను ఆల్రెడీ. స్పర్మ్స్ ఏదైతే స్పీడ్ ఉన్నదో ఆ స్పీడ్ ని స్టాప్ చేయడానికి, ఆపేయడానికి ఏం చేస్తాం? ఐయుడీస్ ఏం చేస్తాయి? కాపర్ అయాన్స్ ని రిలీజ్ చేస్తాయి. ఓకే, సింపుల్. నెక్స్ట్, ఫ్రమ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ మెన్షన్ బిలో ఐడెంటిఫై ద వన్ విచ్ డస్ నాట్ స్పెసిఫికలీ ఎఫెక్ట్ ద సెక్స్ ఆర్గన్స్. ఓకే, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కింద చూసుకుంటే ఏది కరెక్ట్? సెక్స్ ఆర్గన్స్ కి యాక్చువల్ గా ఎఫెక్ట్ చేయదని అడుగుతున్నారు. సెక్స్ ఆర్గన్స్ కి ఏది ఎఫెక్ట్ చేయదని అడుగుతున్నారు. ఏది సెక్స్ ఆర్గన్స్ ఎఫెక్ట్ చేయదు? డి, సి, బి. ఓకే, సో చూడండి, ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ సిఫిలిస్, గొనోరియా ఇంకా జెనిటల్ వార్డ్స్ ఉన్నాయి కదా. సిఫిలిస్, గొనోరియా ఇంకా జెనిటల్ వార్డ్స్ ఉన్నాయి కదా. ఈ మూడు ఏవైతే ఉన్నాయో, ఈ మూడు యాక్చువల్ గా జెనిటల్ రీజియన్ ఏదైతే ఉందో, జెనిటల్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రీజియన్ లో యాక్చువల్ గా ఇన్ఫెక్షన్స్ చేస్తాయి. ఓకే, కాకపోతే ఎయిడ్స్ ఏదైతే ఉందో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అయినా కూడా అది జెనైటల్ ఏరియాలో ఎలాంటి ఇన్ఫెక్షన్ చేయదు. అది మీ ఇమ్యూన్ సిస్టమ్ ని తగ్గించేస్తుంది, మీ ఇమ్యూన్ సిస్టమ్ ని పూర్తిగా పడేస్తుంది. ఏవైతే హెల్పర్ టీ సెల్స్ ఉన్నాయో హెల్పర్ టీ సెల్స్ ని పూర్తిగా చంపేసి మీ ఇమ్యూన్ సిస్టమ్ ని పూర్తిగా డౌన్ చేసి పడేస్తుంది, అది అన్నమాట. సో ఇలాంటి కొంచెం చిన్న విషయాలు మీరు మర్చిపోకండి, చాలా ఇంపార్టెంట్ ఇది. అర్థమైందా ఇది? సో వాళ్ళు ఏం అడిగారంటే విచ్ డస్ నాట్ స్పెసిఫికల్లీ ఎఫెక్ట్ ద సెక్స్ ఆర్గన్స్ అంటున్నారు. సెక్స్ ఆర్గన్స్ ని ఏదైతే ఎఫెక్ట్ చేయట్లేదు. అర్థమైందా? క్లియర్? ఓకే, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Condoms are one of the most popular contraceptives because of the following reasons. These are effective barriers for insemination. They do not interfere with coital act. They help in reducing the risk of STDs. All of the above. అందరూ డి చెప్తున్నారు, వెరీ గుడ్. సో అందరికీ అర్థమైపోయింది, వెరీ గుడ్. ఆల్ ఆఫ్ ది అబౌవ్, అన్ని కరెక్టే, వెరీ గుడ్. ఓకే, రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ బ్యారియర్ మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ బ్యారియర్ మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్? ఇప్పుడు నేను మీ అందరికి ఇంకొకసారి చెప్పేస్తున్నాను, మన రీప్రొడక్షన్ ఇంకా రీప్రొడక్టివ్ హెల్త్ ఏదైతే పూర్తిగా ఉన్నదో అదంతా చదివి చాలా రోజులైంది, మనం దాని మీద క్వశ్చన్స్ అవి చేసి చాలా రోజులైంది. సో అందుకే దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ చేపిస్తున్నాను. మిగతా చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆల్రెడీ చాలా క్వశ్చన్స్ ఆల్రెడీ చేసాము మనం, ఓకే, రీసెంట్ గానే. సో అందుకే ఆ చాప్టర్స్ నుంచి మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కొంచెం తక్కువ ఉండి రీప్రొడక్టివ్ యూనిట్ ఏదైతే ఉందో దాని నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కొంచెం ఎక్కువ పెట్టాను. సో మీ రివిజన్ దాన్ని బట్టి కొంచెం బెటర్ అవుతుందని. ఓకే, అది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ బ్యారియర్ మెథడ్? రిథమ్, పీరియాడిక్ అబ్స్టినెన్స్, లాక్టేషనల్ అమోరియా, విత్డ్రావల్. నన్ ఆఫ్ ది అబౌవ్. కరెక్ట్, నన్ ఆఫ్ ది అబౌవ్, వెరీ గుడ్. నన్ ఆఫ్ ది అబౌవ్, కరెక్ట్, వెరీ గుడ్. ఓకే, అది అనమాట. సో రిథమ్ మెథడ్, పీరియాడిక్ అబ్స్టినెన్స్ అంటే ఎప్పుడైతే పీరియడ్స్ వస్తున్నాయో ఆ టైంలో చేయకుండా ఉండడం, లేదా మళ్ళీ దాని తర్వాత
అండ్ ఇది ఏంటిది కాయిటస్. దాని తర్వాత లాక్టేషన్ అండ్ అమెనోరియాలో ఏం జరుగుతుంది, బ్యారియర్ అనేది ఏమీ లేదు. ద మదర్ ఈస్ ప్రెగ్నెంట్ అండ్ బికాస్ ఆఫ్ ద లాక్టేషనల్ ప్రాసెస్ అప్పుడు జరగట్లేదు. ఓకే, లేదంటే డెలివరీ అయిన తర్వాత. దాని తర్వాత నెక్స్ట్ విడ్రావల్ మెథడ్ లో మనం చూసుకుంటే, విడ్రావల్ మెథడ్ లోని ఎప్పుడైతే కాయిటస్ విడ్రావల్ మెథడ్ ఏంటంటాం, కాయిటస్ ఇంటరప్టస్ అంటాం. ఏమంటాం దీన్ని, కాయిటస్ ఇంటరప్టస్. కాయిటస్ ఇంటరప్టస్. ఓకే, కాయిటస్ ఇంటరప్టస్. సో కాయిటస్ ఇంటరప్టస్ ఏదైతే ఉన్నదో, జస్ట్ మినిట్, కాయిటస్ ఇంటరప్టస్ ఏదైతే ఉన్నదో లాస్ట్ ఇంకా యాక్చువల్ గా ఇంక ఎజాక్యులేషన్ జరగబోతున్నది అనగా విత్డ్రా చేసుకోవడానికి కాయిటస్ ఇంటరప్టస్ అంటాం. ఓకే, అది అన్నమాట. ఇలాంటి ప్రాసెస్ లో యాక్చువల్ గా బ్యారియర్ మెథడ్ కింద మనం దీన్ని కేటగరైజ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ కాజ్ ఆఫ్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ఇన్ ఇండియా? అంటే దేని వల్ల పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అనేది జరగలేదు, అది అన్నమాట. చూడండి, చాలా ఇంపార్టెంట్ మీ అందరికి. ఎంసెట్ లోని నీట్ లోని చీట్ కోడ్స్ ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకి చెప్తున్నాను. ఎంసెట్ నీట్ లో చీట్ కోడ్స్ అనేవి ఏమి ఉండవు. ఓకే, చీట్ కోడ్స్ ఏమి లేవు. మీరు చదువుకొని మీరు వెళ్ళి రాసుకొని వస్తే అదే పెద్ద చీట్ కోడ్, అంతే తప్ప మీ పెద్ద ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు చీట్ కోడ్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఇప్పుడు మీరు ఎంతైతే ప్రిపరేషన్ అయ్యారో మీ ప్రిపరేషన్ మీద క్లారిటీ పెట్టుకోండి. అర్థమైందా? మీ ప్రిపరేషన్ మీద మీరు కాన్ఫిడెన్స్ ఉంచుకోండి, చీట్ కోడ్స్ మీద వెళ్ళకండి. ఓకే, అది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ కాజ్ ఆఫ్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్? ఆప్షన్ ఏదొస్తుంది, ఏమొస్తుంది చూడండి. ఇక్కడ ఎంఎంఆర్ తగ్గింది అంటున్నారు, అంటే మెటల్ మోర్టాలిటీ రేట్ తగ్గింది, కరెక్ట్. దానివల్ల పాపులేషన్ ఎక్స్ప్లోజన్ యాక్చువల్గా జరగచ్చు, ఎందుకంటే మెటల్ మోర్టాలిటీ రేట్ తగ్గింది అంటే మళ్ళీ యాక్చువల్గా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ తర్వాత అయినా పెరుగుతుంది. సో సో ఇది ఈ ఆప్షన్ అయితే అవ్వదు. బెటర్ హెల్త్ కేర్ ఉన్నప్పుడు పాపులేషన్ ఎక్స్ప్లోజన్ జరగచ్చు, అవ్వదు. ఇంక్రీజ్డ్ ఐఎంఆర్ అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ పెరిగింది, దీనివల్ల యాక్చువల్గా పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అవుతుంది, ఆ పాపులేషన్ పెరుగుతుంది, ఆ పెరగదు. సో ఆప్షన్ బి అయిపోతుంది. అర్థమైందా? ఆప్షన్ బి. ఇంక్రీజ్ పాపులేషన్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఏజ్ అంటే డెఫినెట్ గా దానివల్లే పాపులేషన్ ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. ఓకే, ఒక నిమిషం, నేనే తప్పు చేశాను అయితే. జస్ట్ అ మినిట్. ఇంక్రీజ్డ్ పాపులేషన్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఏజ్ వాట్ ఈస్ నాట్ అ కాజ్ ఆఫ్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్. ఓకే, జస్ట్ అ మినిట్. ఐ థింక్ ఈ క్వశ్చన్ కొంచెం టఫ్ ఉన్నది. ఐ థింక్ ఈ క్వశ్చన్ రాంగ్ ఇక్కడ. ఎందుకంటే నాకు అనిపిస్తున్నది ఇంక్రీజ్డ్ ఐఎంఆర్ అన్నారు అనుకోండి, ఇంక్రీజ్డ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అయ్యింది అనుకోండి. ఓకే, విచ్ ఇస్ నాట్ అ కాజ్ ఆఫ్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అంటే ఇదే అవుతుంది, ఆప్షన్ బి అవుతుంది. సో నేను అనుకుందాక ఇది రాంగ్, దిస్ క్వశ్చన్ ఇస్ రాంగ్. నేను దీన్ని రాంగ్ అంటున్నాను, ఈ క్వశ్చన్ మనం రాంగ్ అని చెప్పుకుందాం. సో ఈ క్వశ్చన్ కట్ చేసేసండి, ఈ క్వశ్చన్ చదవకండి. ఓకే, లెట్స్ నాట్ డూ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ రాంగ్ అనిపిస్తుంది నాకు. సో నో, ఎందుకంటే నాకు ఇంక్రీజ్ పాపులేషన్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఏజ్ అంటే దానివల్ల పాపులేషన్ ఎక్స్ప్లోజన్ జరుగుతుంది, అది అనమాట. ఓకే, సో అది. సో ఏది అవ్వదు దీంట్లో నేను అనుకుందాక, వదిలేండి. క్వశ్చన్ నెంబర్ 14కి వచ్చేసేయండి. క్వశ్చన్ నెంబర్ 14కి వచ్చేద్దాం రండి. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద జిఫ్ట్ ప్రొసీజర్. జిఫ్ట్ అంటే ఏంటి? జైగోట్ ఇంట్రా ఫెలోపియన్ ట్రాన్స్ఫర్. జైగోట్ ఇంట్రా, కానీ ఇన్ఫాంట్స్ పెరుగుతాయని లేదు కదా, ఇది ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్. ఇది ఐఎంఆర్ అంటే ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటు. ఐఎన్ఆర్ అన్నారు అనుకోండి, ఐఎన్ఆర్ అన్నారు అనుకోండి, ఇన్ఫాంట్ నెటాలిటీ రేట్ అన్నారు అనుకోండి, అది పర్వాలేదు. ఇంకా ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటున్నారు కదా, సో అందుకే మనకి ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతున్నది, అందుకే ఈ క్వశ్చన్ తీసేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేయండి. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ జిఫ్ట్ జైగోట్ ఇంట్రాఫెలోపియన్ ట్రాన్స్ఫర్ ప్రొసీజర్. Ova collected from a female donor are transferred to the fallopian tube to facilitate zygote formation. ఇక్కడ zygote డైరెక్ట్ గా fallopian tube లో పంపిస్తున్నారు అంటే zygote is collected from a female donor. Zygote is collected from a female donor, transferred to fallopian tube. Zygote is collected from a female donor, transferred to uterus. ఓకే, దాని తర్వాత ఓవా కలెక్టెడ్ ఫ్రమ్ అ ఫీమేల్ డోనర్. సింపుల్, జైగోట్ ఇంట్రా ఫెలోపియన్ ట్రాన్స్ఫర్ అన్నారు అంటే జైగోట్ ని ఫెలోపియన్ ట్యూబ్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. సింపుల్, పెద్ద ఏం కష్టంగా లేదు. జైగోట్ ఇంట్రా ఫెలోపియన్ ట్రాన్స్ఫర్, జైగోట్ ని ఫెలోపియన్ ట్యూబ్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, అంతే. ఓకేనా? ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్.
The correct surgical procedure as a contraceptive method is. The correct surgical procedure of a contraceptive method is. ఆప్షన్ సి అందరికీ తెలుసు, వాసెక్టమీ ఇంకా ట్యూబెక్టమీ రెండు ఉన్నాయి. వాస్ డిఫరెన్స్ మనం కట్ చేస్తే, వాస్ డిఫరెన్స్ మనం కట్ చేసి టైఅప్ చేసేస్తే వాసెక్టమీ అంటాం. ఫెలోపియన్ ట్యూబ్ ఏదైతే ఉందో, ఫెలోపియన్ ట్యూబ్ ని కట్ చేసి మనం టై చేసి పడేస్తే పక్కనే, దాన్ని ఏమంటాం, ట్యూబెక్టమీ అంటాం. ట్యూబెక్టమీ. ఓకే, అది. సో వాసెక్టమీ. క్లియర్? ఆప్షన్ సి అయిపోతుంది. అందరికీ ఈజీ, ఇది పెద్ద కష్టం కాదు. నెక్స్ట్, లాక్టేషనల్ ఎమనోరియా ఆల్రెడీ తెలుసు. ఓకే, సింపుల్. absence of menstruation during lactation, absence of menstruation during pregnancy, no production of secretion and milk, excessive bleeding during menstruation. ఓకే, ఇప్పుడు చూడండి, ఆల్రెడీ చేసాం ఈ క్వశ్చన్ కాబట్టి మీరు డైరెక్ట్ గా దీని ఆన్సర్ చెప్పొచ్చు. ఏంటవుతుంది దీని ఆన్సర్? ఎవరబ్బా ఏ చెప్తున్నారు? ఇంకా బి చెప్తున్నారు, సి చెప్తున్నారు. ఓకే, ఫైన్ ఫైన్, సరే. సో లాక్టేషనల్ ఎమనోరియా అంటే ఏమిటి? absence of menstruation during లాక్టేషన్. అబ్బా, ప్రెగ్నెన్సీ ఎప్పుడు కాదు, ఇక్కడే లాక్టేషన్ అన్నారు. లాక్టేషన్ అంటే లాక్టేషన్ టైంలో, మిల్క్ ప్రొడక్షన్ టైంలోని. ఇక్కడ ఎవరికి కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఆప్షన్ ఏ అని ఎవరు రాయకూడదు, దీన్ని ఆప్షన్ బి అని క్లియర్ గా రాస్తారు. లాక్టేషన్ జరుగుతున్నప్పుడు మెన్స్ట్రుయేషన్ అనేది జరగదు. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఆఫ్ కాంట్రసెప్షన్ ఇస్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్? మోస్ట్ వైడ్లీ యూజ్డ్ మెథడ్స్ ఆఫ్ కాంట్రసెప్షన్ ఏది? మోస్ట్ వైడ్లీ యూజ్డ్ మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్ ఏది? ఐయుడీస్, ట్యూబెక్టమీ, సర్వైకల్ క్యాప్స్, డయాఫామ్స్. ఏది? ఫర్దర్ ముందుకెళ్ళిపోదాం, చూద్దాం. డయాఫ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, సర్వైకల్, ఐయుడీస్, ట్యూబెక్టమీ, ఇంకా సర్వైకల్ క్యాప్స్, ఇవన్నీ చాలా యాక్చువల్ గా పెయిన్ఫుల్ ప్రొసీజర్స్. మెయిన్ ట్యూబెక్టమీ అయితే లాస్ట్ రిసార్ట్. ఐయుడీస్ ఇంకా సర్వైకల్ క్యాప్స్ చాలా పెయిన్ఫుల్. ఇంకా డయాఫామ్స్ దానికన్నా కంపారిటివ్ గా బెటర్ అనమాట ఆ విషయంలో. ఓకే, అది. సో నెక్స్ట్ క్వశ్చన్, amniocentesis is a process to, amniocentesis is a process to, amniocentesis is a process to దేనికోసం? గ్రో ఆఫ్ సెల్స్, డిటర్మైన్ ఎనీ హెరిడిటరీ డిసీజ్ ఆఫ్ ది ఎంబ్రియో, నో అబౌట్ డిసీజెస్ ఇన్ బ్రెయిన్. సింపుల్. ఓకే, ఏదైతే క్యారియోటైపింగ్ చేయడం జరుగుతుంది, క్యారియోటైపింగ్ ఏదైతే ఉందో, క్యారియోటైపింగ్ అనేది చేస్తారు. క్యారియోటైపింగ్ చేసినప్పుడు ఏం చేస్తారు? క్రోమోజోమల్ నంబర్ అనేది చెక్ చేస్తారు. క్రోమోజోమ్స్ అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా అనేది amniotic ఫ్లూయిడ్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి చూస్తారు. ఓకే, అది అనమాట. సో దే విల్ నార్మలీ, ఇది యాక్చువల్ గా ఇండియాలో ఇంకా నడుస్తున్నదా, బ్యాన్ అయిపోయిందా? ఇండియాలో నడుస్తున్నదా, బ్యాన్ అయిపోయిందా? ఇండియాలో amniocentesis ఇంకా నడుస్తున్నదా? రీప్రొడక్టివ్ హెల్త్ ది బిట్స్ ఇవి. ఓకే, రీప్రొడక్టివ్ హెల్త్ ఏదైతే ఉన్నాయో దాని బిట్స్ ఇవి. బ్యాన్ అయిపోయింది. ఎందుకు బ్యాన్ అయిపోయింది? బికాస్ మనుషుల్లో దీనికి ఫీమేల్ ఫెర్టిసైడ్, ఓకే, గర్భంలోనే శిశువుని, యాక్చువల్ గా అమ్మాయి అయితే దాన్ని చంపేయడం స్టార్ట్ చేశారు, ఫీమేల్ ఫెర్టిసైడ్ అంటారు. సో దానివల్ల దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. ఓకే, అది అన్నమాట. నెక్స్ట్, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ ఇన్వాల్వ్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏఆర్టీ అంటాం. ఆర్ట్. Assisted reproductive technology involves transfer of ovum into fallopian tube, zygote into fallopian tube, embryo into fallopian tube, zygote into the uterus. ఏమవుతుంది? అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీలో డైరెక్ట్ గా ఎంబ్రియో ఏదైతే ఉన్నదో దాన్ని మనం డైరెక్ట్ గా ఫాలోపియన్ ట్యూబ్ లోకి పంపిస్తాం. ఫెలోపియన్ ట్యూబ్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఫెలోపియన్ ట్యూబ్ నుంచి ఫర్దర్ అదే వెళ్ళి యూట్రస్ లోకి ప్లాసెంటేషన్, అది ఏంటది, ప్లాసెంటేషన్ అది జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈజ్ సేఫ్ అప్ టు, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈజ్ సేఫ్ అప్ టు ఎప్పటి వరకు? చాలాసార్లు ఆల్రెడీ చదువుకున్నాం, సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. 12 weeks. వెరీ గుడ్. యాక్చువల్గా 12 weeks కదా, 18 weeks? 12 weeks వరకు చేంజ్ చేసుకోవాలి కదా. జస్ట్ మినిట్ ఆగండి. 12 weeks కదా, నాకు 12 weeks అని అనిపిస్తున్నది. 12 weeks అన్నట్టు గుర్తు నాకు. ఒకసారి ఆగండి, చెక్ చేస్తాను.
12 weeks, 12 weeks కరెక్ట్. ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది 12 weeks ఇది. ఓకే, 18 weeks అవ్వదు. సో కొన్ని రాంగ్ ఆప్షన్స్ ఉన్నాయి, పట్టించుకోవద్దు మనం. ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. ఓకే, కాదు సి కాదు, ఆప్షన్ బినే కరెక్ట్ అవుతుంది. 12 weeks. ఓకే, అదే అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, టెస్ట్ క్రాస్ ఇన్వాల్వ్స్. పదండి ఇంకా జెనెటిక్స్కి వచ్చేద్దాం. జెనెటిక్స్ చాప్టర్కి వచ్చేద్దాం. ఇంకా జెనెటిక్స్ చాప్టర్ చేద్దాం రండి. టెస్ట్ క్రాస్ ఇన్వాల్వ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఇంకా టేబుల్స్ మీద చేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే ఇప్పుడు టైం లేదు ఇంక మనకి, కనీసం ఆగిపోయింది అంతే, ఇంకేం లేదు. ఓకే, అది కరెక్ట్. ఓకే, సో టెస్ట్ క్రాస్ అంటే ఏంటి? క్రాసింగ్ బిట్వీన్ టూ జీనోటైప్స్ విత్ డామినెంట్ ట్రేట్, క్రాసింగ్ బిట్వీన్ F1 హైబ్రిడ్ విత్ డబల్ రిసెసివ్ జీనోటైప్. అవునా కాదా? చూడండి ఏం జరుగుతున్నది ఇక్కడ. నార్మల్ గా మనకి నేను మీకు మొన్న రీసెంట్ గా మనం చేసుకొని ఉంటే మీకు తెలిసి ఉంటుంది. నేను ఫర్ సపోజ్ నీకు ఈ ప్లాంట్ ఇచ్చాను, బయట నుంచి చూడడానికి ఒక నిమిషం, బయట నుంచి నార్మల్ గా చూడడానికి రెండు ప్లాంట్స్ మనకి టాల్ గానే కనిపిస్తాయి. ఓకే, కాకపోతే మనకి ఫర్ సపోజ్ నేను మీకు ఈ ప్లాంట్ ఇచ్చాను, ఒక టాల్ ప్లాంట్ ఇచ్చాను. నేను మీకు ఒక టాల్ ప్లాంట్ ఇచ్చి నేను ఏమంటున్నానంటే, ఈ టాల్ ప్లాంట్ నాకు జీనోటైప్ తెలుసుకోవాలబ్బా అన్నాను. నువ్వు నాకు తెలుసుకొని చెప్పాలి అని నేను మీకు చెప్పాను. అయితే మీరేం చేస్తారంటే, మీరు దాన్ని టెస్ట్ క్రాస్ చేస్తారు. మీరు ఒక రిసెసివ్ పేరెంట్ ఏదైతే ఉందో, రిసెసివ్ పేరెంట్ తో క్రాస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? రెండు క్రాసులు వస్తాయి మనకి. ఓకే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుని మీకు గుర్తుండుంటే, ఓకే, రెండు క్రాసుల్లో ఫస్ట్ క్యాపిటల్ డి స్మాల్ టీ ఇచ్చేస్తే ఇక్కడ మనకి రెండు గ్యామెట్స్ రెండు వస్తాయి మనకి, ప్లాంట్స్ ఇలాంటివి రెండు ప్లాంట్స్ వస్తాయి. సో ఫర్ సపోజ్ మనకి F1 ప్రోజనీలో ఒక షార్ట్ ప్లాంట్ వచ్చేసింది అనుకోండి, దట్ మీన్స్ మన దగ్గర ఉన్నది హెట్రోజైగోట్ అని. ఓకే, అదే మనకి ఇంకో ఇన్స్టెన్స్ మనం చూసుకుంటే, F1 ప్రోజనీలో మనకి ఓన్లీ క్యాపిటల్ టీ స్మాల్ టీ అంటే టాల్ వచ్చింది అనుకోండి, ఓన్లీ టాల్ ప్లాంట్స్ అంటే అప్పుడు నేను మీకు ఇచ్చిన ప్లాంట్ కంప్లీట్ గా హోమోజైగస్ టాల్ ప్లాంట్. హెట్రోజైగస్ టాల్ ప్లాంట్ నేను ఎప్పుడు డిసైడ్ చేయగలను? ఎప్పుడైతే నాకు ప్రోజనీలో పొట్టి ప్లాంట్ ఒకటి వచ్చిందో. అదే నేను మీకు కంప్లీట్ గా ప్యూర్ హోమోజైగస్ ప్లాంట్ ఇచ్చాను అంటే మొత్తం F1 జనరేషన్ లో అన్ని పొడుగున్న ప్లాంట్స్ వస్తాయి అనమాట, అలాగా. ఓకే, అండి ఈ బిట్స్ PYQA కదా, ప్లీజ్. అర్థం కాలేదు మీరు అడిగింది నాకు. ఓకే, నెక్స్ట్, if a colorblind woman marries a normal vision man, their sons will be. If a colorblind woman marries a normal vision man. నేను ఇప్పుడు ఎందుకంటే ఈ క్వశ్చన్స్ మనం ఎందుకు చేయాలి అంటే, క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా మనకి జెనెటిక్స్ నుంచి వస్తాయి. అది కాకుండా జెనెటిక్స్ లో మనకి మంచి వెయిటేజ్ ఉంది, 4-5 క్వశ్చన్లు ఈజీగా అడుగుతారు. ఓకే, అప్పుడప్పుడు 6 క్వశ్చన్లు కూడా అడిగారు. సో అందుకే మనం జెనెటిక్స్ మంచిగా రివిజన్ చేసుకోవాలి. ఓకే, రైట్, సరే రండి. సో కలర్ బ్లైండ్ ఉమెన్ మ్యారీస్ అ నార్మల్ విజన్ మ్యాన్ అంటే, కలర్ బ్లైండ్ ఉన్నది అంటే దాని అర్థం ఏంటి? రెండిటి మీద స్మాల్ సి ఉన్నది. ఓకే, మ్యారీస్ అ నార్మల్ మ్యాన్ అంటే XY. సో దేర్ సన్స్ విల్ బి. అప్పుడు చూడండి, ఇప్పుడు సింపుల్, అన్ని సన్స్ కలర్ బ్లైండ్ అవుతారు, అవునా కదా? ఎందుకంటే ఇప్పుడు XC క్రాస్ విత్ XY చేసామనుకోండి, ఫర్ సపోజ్, జస్ట్ అ మినిట్. ఓకే, సరే, XY చేసామనుకోండి. ఓకే, ఇక్కడ మనం ఏం జరుగుతుంది, ఇక్కడ నుంచి మనకి XC వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి X ఇంకా Y రెండు వస్తాయి. సో అప్పుడు పిల్లలు ఎవరైతే సన్స్ ఉన్నారో వాళ్ళందరూ XY ఉంటారు. డాటర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏముంటారు? క్యారియర్స్ అవుతారు. సో ద డాటర్స్ విల్ బి క్యారియర్స్ and all the sons will be affected. All sons will be affected. Okay, all are color blind. అర్థమైందా? అందరూ కలర్ బ్లైండ్ అయిపోతారు. అందరూ కలర్ బ్లైండ్ అయిపోతారు. అర్థమైందా?
గ్రాండ్ సన్స్ ఎఫెక్ట్ అవుతారు, అది పక్కన పెడదాం, మన సన్స్ లెవెల్ వరకే చూద్దాం అంతే. ఓకే, ఎస్, అర్థమైంది, గుడ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్? పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటే మెనీ జీన్స్ సింగిల్ క్యారెక్టర్. బోల్డ్ అని జీన్స్ ఒక సింగిల్ క్యారెక్టరే గవర్న్ చేస్తున్నదంటే దాన్ని మనం ఏమంటాం? పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇప్పుడు ఈ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ ఏదైతే ఉన్నదో, ఓకే, దానికి చూడండి ఆప్షన్స్ ఏబిసిడి చూసుకోండి. దేంట్లో ఉంటుంది? బెస్ట్ ఎగ్జాంపుల్ స్కిన్ కలర్. స్కిన్ కలర్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్. ప్లియోట్రోఫీ అంటే ఏంటి? అదే జాగాలో నేను మీకు ప్లియోట్రోఫీ అంటే ఏంటని అడుగుతున్నాను. ప్లియోట్రోఫీ అంటే ఏంటి? వాట్ ఈస్ ప్లియోట్రోఫీ? వెరీ గుడ్. సరే, ఓకే. సో ప్లియోట్రోఫీ అంటే మెనీ జీన్స్. ఇక్కడ ఏమన్నా పాలిజెనిక్ లో మెనీ జీన్స్ గవర్నింగ్ అ సింగిల్ క్యారెక్టర్. ఇక్కడ ప్లియోట్రోఫీలో వన్ జీన్ గవర్నింగ్ మెనీ క్యారెక్టర్స్. అది అన్నమాట. ఓకే, అది మనం గుర్తుపెట్టుకుంటాం. జస్ట్ మినిట్. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్హెరిటెన్స్ ఆఫ్ స్కిన్ కలర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, ఇప్పుడే చెప్పేసాను, పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్. పెద్ద ఏమీ లేదు ఇందులోని. ఓకే, అదే క్వశ్చన్ మనకి ఇంకొకసారి రిపీట్ అయింది. ఆల్ జీన్స్ లొకేటెడ్ ఆన్ ద సేమ్ క్రోమోజోమ్. ఇది చూడండి, ఈ క్వశ్చన్ చూద్దాం రండి. సికిల్ సెల్ ఎనీమియా ఎగ్జాంపుల్. వెరీ గుడ్, కరెక్ట్. ప్లియోట్రోఫీకి సికిల్ సెల్ ఎనీమియా ఎగ్జాంపుల్, కరెక్ట్. ఓకే, రండి. అది మనం ఎలా ఎక్స్పెక్ట్ చేసి చెప్పేస్తాం ఎగ్జామ్ లో వస్తాయని? చెప్పండి. ఓకే, చూడండి. ఫ్రమ్ form different groups depending upon their relative distance from one linkage group will not form any linkage group from interactive groups that will affect the phenotype. All genes located on the same chromosome. సరే చూద్దాం రండి. ఓకే, ఆల్ జీన్స్ లొకేటెడ్ ఆన్ ద సేమ్ క్రోమోజోమ్ చాలా ఇంపార్టెంట్, విల్ ఫార్మ్ వన్ లింకేజ్ గ్రూప్. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక క్రోమోజోమ్ ఏదైతే ఉందో, క్రోమోజోమ్ మీద ఉన్న ఏవైతే జీన్స్ ఉన్నాయో వాటన్నిటిని కలిపి మనం ఏమంటాం? ఒక వన్ లింకేజ్ గ్రూప్ అంటాం. ఏమంటాం దాన్ని? వి కాల్ దమ్ యాజ్ అ వన్ లింకేజ్ గ్రూప్. లింకేజ్ గ్రూప్ అంటే జీన్స్ అన్ని ఒకే క్రోమోజోమ్ మీద సెగ్మెంట్ మీద ఉండి అవి లింక్ అయ్యి ఉన్నాయి అనమాట దాంతో. అర్థమైందా? అది. సో అవన్నీ కంప్లీట్ గా లింక్ అయ్యి ఉన్నాయి, వాటి మధ్య లింకేజ్ జరుగుతున్నదని కాదు, వాటి మనం ఒక లింకేజ్ గ్రూప్ లోని మనం పెట్టుకుంటాం స్టడీ చేయడానికి, అంతే. అది గుర్తుపెట్టుకోండి. సో వీటి మధ్య లింకేజ్ జరిగిపోతున్నది అన్నది మాత్రం అనుకోకండి, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. డిస్టెన్స్ బిట్వీన్ ద జీన్స్ అండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ రికాంబినేషన్ షోస్. ఇప్పుడు చూడండి, జీన్స్ మధ్యన ఇప్పుడు రెండు జీన్స్ ఉన్నాయి. ఇక్కడ జీన్ ఏ ఉన్నది, ఇక్కడ జీన్ బి ఉన్నది. జీన్ ఏ ఇంకా జీన్ బి ఎంత దూరంగా ఉంటే వాటి మధ్య రికాంబినేషన్ అంత ఎక్కువ ఉంటుంది. జీన్ ఏ ఇంకా జీన్ బి ఎంత దగ్గర ఉన్నాయంటే అవి రెండు ఒక లింకేజ్ లా జరిగిపోయి దగ్గరగా ఇన్హెరిట్ అవుతాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఏ ఇంకా బి ఉన్నాయంటే ఏ సెగ్మెంట్ వేరే పక్క వెళ్ళొచ్చు, బి వేరే పక్క వెళ్ళొచ్చు, బాగుంటుంది. అదే ఏ ఇంకా బి పక్కన ఉన్నాయి అనుకోండి, ఫర్ సపోజ్ ఏ ఇంకా బి ఇక్కడిక్కడే ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఈ సెగ్మెంట్ అంతా ఒకేసారి ఇన్హెరిట్ అవ్వచ్చు. అప్పుడు లింకేజ్ ది పర్సంటేజ్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే డిస్టెన్స్ తగ్గుతుందో అప్పుడు లింకేజ్ పెరుగుతుంది. ఓకే, డిస్టెన్స్ ఎక్కువైంది అనుకోండి, ఇఫ్ డిస్టెన్స్ ఇస్ మోర్ దెన్ రీకాంబినేషన్ ఇస్ ఆల్సో మోర్. అలా జరుగుతాయి. డిస్టెన్స్ ఎక్కువ ఉంది ఇంకా ఎక్కువ ఉందంటే రీకాంబినేషన్ కూడా ఎక్కువ జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో వాటి రెండింటికి మధ్యన ఎలాంటి రిలేషన్షిప్ ఉన్నది? ఎలాంటి రిలేషన్షిప్ ఉంది వాటి రెండింటి మధ్యన? డైరెక్ట్ రిలేషన్షిప్. హయ్యర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద జీన్స్, హయ్యర్ ఇస్ ద పర్సెంటేజ్ ఆఫ్ రికాంబినేషన్. అర్థమైందా? డైరెక్ట్ రిలేషన్ ఉన్నది వాటి రెండింటి మధ్యన. అర్థమైందా? ఓకే. నెక్స్ట్. If a genetic disease is transferred from a phenotypically normal but carrier female to only some of the male progeny, the disease is.
if a genetic disease is transferred from a phenotypically normal but carrier female, okay, to only some of the male progeny, the disease is. ఏమంటాం దాన్ని? ఏమంటాం దాన్ని? క్వశ్చన్ నెంబర్ 27కి అడుగుతున్నాను నేను. ఓకే, సెక్స్ లింక్డ్ రిసెసివ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్రిస్ క్రాస్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఫాలో అవుతాయి. క్రిస్ క్రాస్ ప్యాటర్న్ అంటే ఫర్ సపోజ్ ఒక ఫాదర్కి ఉంది, ఫాదర్ నుంచి అది ఎవరికి వెళ్తుంది? డాటర్కి వెళ్తుంది. అప్పుడప్పుడు డాటర్ ఎఫెక్ట్ కూడా అవ్వదు. సో డాటర్ కెన్ బి క్యారియర్ మోస్ట్ ఆఫ్ ద టైం. ఓకే, క్యారియర్ అవ్వచ్చు. నౌ ఈ డాటర్ ఏదైతే ఉన్నదో, దిస్ డాటర్ విల్ ఫర్దర్ యాక్చువల్లీ గివ్ దిస్ సేమ్ ట్రేట్స్ టు హర్ సన్. సో ఇక్కడ ఏం జరిగింది అంటే ద ట్రేట్స్ ఆర్ గెటింగ్ క్యారీడ్ ఫ్రమ్ ఫాదర్ టు డాటర్ దెన్ టు సన్. సో దీన్ని మనం ఏమంటాం? క్రిస్ క్రాస్ ప్యాటర్న్ ఆఫ్ జెడ్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే ఫినోటైపికలీ నార్మల్ క్యారియర్ ఫీమేల్ అనమాట, కాకపోతే సన్ ఎఫెక్ట్ అయిపోయాడు. దేనివల్ల? ఎక్స్ లింక్డ్ రిసెసివ్ డిజార్డర్ వల్ల. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? ఓకే ఓకే, నాట్ క్లియర్. చాలా మంది క్లియర్ అవ్వలేదు. వినండి, క్రిస్ క్రాస్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లో ఏం జరుగుతున్నది? క్రిస్ క్రాస్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లోని ఏ డిసీజ్ అయినాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాదర్ టు డాటర్, డాటర్ టు సన్ వెళ్తుంది, కానీ మదర్ టు డాటరు లేదంటే డాటర్ టు డాటర్ వెళ్తుంది. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏం జరుగుతున్నది అంటే మదర్ టు డాటర్ ఆ ట్రేట్ వెళ్ళినా కూడా ద డాటర్ విల్ బి అ క్యారియర్ బికాస్ ద డాటర్ హ్యాస్ 2 X chromosomes, but the son will have only 1 X chromosome and he is hemizygous for this trait. X మీద ఏ ట్రేట్ ఉన్నా ఫుల్లీ ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇక్కడ ఫర్ సపోజ్ ఒక రిసెసివ్ వచ్చేసినా ఇక్కడ అది లేకపోయినా ఏమవుతుంది? ఇంకో X chromosome దాన్ని మాస్క్ చేసి పడేస్తుంది. సో బతికిపోతారు. అందుకే డాటర్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ క్యారియర్స్, ద సన్స్ ఆర్ ఎఫెక్టెడ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. అది అన్నమాట. అర్థమైందా? ఓకే, ఓకే, అది. నెక్స్ట్, if a plant heterozygous for tallness is selfed, the F2 generation has both tall and dwarf plant. It proves the principle of capital T small t, ఇంకా క్యాపిటల్ టీ స్మాల్ టీ. దీన్ని F2 జనరేషన్ అంటాం. F1 జనరేషన్. దీన్ని మనం సెల్ఫ్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది? క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ, స్మాల్ టీ స్మాల్ టీ, 3 వచ్చాయి అనమాట. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దోస్ థింగ్స్? 1:2:1. అది మనకి రేషియో వస్తుంది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం అడుగుతున్నారు. ఓకే, మనకి బోత్ 12 డార్ఫ్ ప్లాంట్స్ వస్తున్నాయి. ఇలా ఎందుకు జరిగింది? మనకి 12 ఇంకా డార్ఫ్ ప్లాంట్స్ రెండు ఎందుకు వచ్చాయి? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దాట్? డామినెన్స్ వలన, సెగ్రిగేషన్ వలన, లేదంటే ఇంకంప్లీట్ డామినెన్స్ వలన, లేదంటే ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ వలన? సో చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ద లా ఆఫ్ సెగ్రిగేషన్ ఏమంటుందంటే, లా ఆఫ్ సెగ్రిగేషన్ ఏమవుతుందంటే ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అవి సెగ్రిగేట్ అయిపోతాయి. మనం మైటోసిస్ మియోసిస్ చదువుకున్నాం. అక్కడ మనం చూసుకున్న క్రోమోజోమ్స్ అనేవి అనాఫేజ్ లో వచ్చి సపరేట్ అవుతున్నాయి. సో సపరేట్ అవుతున్నప్పుడు ఏం జరుగుతున్నది? ఒక్కొక్క క్రోమోజోమ్ సెగ్రిగేట్ అయ్యి క్యారెక్టర్స్ కూడా సెగ్రిగేట్ అవుతున్నాయి అనమాట. అర్థమైందా? సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. నేను మీకు చెప్పేస్తున్నాను ఇది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లా ఆఫ్ డామినెన్స్ ఏదైతే ఉందో, లా ఆఫ్ డామినెన్స్ అని ఎవరైనా అడిగారు అనుకోండి, అది ఎక్కడ ప్రూవ్ అవుతున్నది? F1 జనరేషన్ లోనే ప్రూవ్ అయిపోతున్నది. F1 జనరేషన్ లోని క్యాపిటల్ టీ ఇంకా స్మాల్ టీ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? క్యాపిటల్ టీ స్మాల్ టీ వస్తుంది. దాని అర్థం ఏంటంటే క్యాపిటల్ టీ అలీల్ ఏదైతే ఉందో స్మాల్ టీ మీద డామినేట్ చేస్తున్నదని ప్రూవ్ అవుతున్నది. సో ప్రూవ్ చేయడానికి ఒక్కొక్క ప్రిన్సిపల్ లేదంటే లాస్ అండ్ మెండల్స్ లాస్ ప్రూవ్ చేయడానికి ఎలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకుంటామో
లేదంటే మీకు ఎలాంటి క్వశ్చన్ రావచ్చో చెప్తున్నాను. అదే మీకు లా ఆఫ్ సెగ్రిగేషన్ అని అంటే ఇప్పుడు ఏదైతే ఎగ్జాంపుల్ ఉన్నదో ద అబౌవ్ ఎగ్జాంపుల్ ఆఫ్ మోనోహైబ్రిడ్ క్రాస్. మోనోహైబ్రిడ్ క్రాస్ లోని ఏదైతే F2 జనరేషన్ ఉందో దాన్ని వాళ్ళు లా ఆఫ్ సెగ్రిగేషన్ కోసం యాక్చువల్ గా ప్రూవ్ చేయడానికి వాడతారు. ఓకే, అదే మనకు ఫర్దర్ వెళ్తూ జస్ట్ మినిట్ అది ఓకే, అదే మనకి ఇప్పుడు ఫర్దర్ వెళ్తూ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అన్నారు అనుకోండి, ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అన్నారు అనుకోండి, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అన్నారు అనుకోండి, దానికోసం మనం ఏది వాడతాం? లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ కోసం F2 జనరేషన్ ఆఫ్ డైహైబ్రిడ్ క్రాస్ ఏదైతే డైహైబ్రిడ్ క్రాస్ ఉన్నదో దాని F2 జనరేషన్ అన్నమాట. ఏదైతే డైహైబ్రిడ్ క్రాస్ ఉన్నదో దాని F2 జనరేషన్ ని ఎగ్జాంపుల్ ఇచ్చి అడిగాడు అనుకోండి ఏది ప్రూవ్ అవుతున్నది అని, అప్పుడు మీరు ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అని చెప్తారు. అర్థమైందా? సో అక్కడ మనం చూస్తాం ఏంటంటే దగ్గర మనకి రేషియో ఎలా వస్తుంది. ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ మనం ఫర్ సపోజ్ చూస్తే 9:3:3:1 వస్తుంది. మనకి 4 టైప్స్ వస్తాయి టోటల్ గా. అర్థమైందా? మనకు టోటల్ గా 4 టైప్స్ వస్తాయి కదా. ఓకే, సో అది రౌండ్ ఎల్లో, బ్రింకల్డ్ ఎల్లో రౌండ్, ఓకే రౌండ్ ఇంకా ఎల్లో సీడ్స్, ఓకే దాని తర్వాత రౌండ్ ఇంకా వ్రింకల్ సీడ్స్, దాని తర్వాత గ్రీన్ ఇంకా ఎల్లో సీడ్స్, దాని తర్వాత గ్రీన్ ఇంకా వ్రింకల్ సీడ్స్, 4 టైప్స్ వస్తాయి. అవునా కదా? ఈ 4 టైప్స్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఏదైతే జరిగిందో ఇంకా రీకాంబినేషన్ ఏదైతే జరిగిందో దాని వల్ల అని చెప్తాం మనం. ఓకే, అర్థమైందా? Yes. Okay. Next question. In sickle cell anemia, glutamic acid is replaced by valine. Which one of the following triplet codes for valine? పదండి, ఇది ఏం పెద్ద లేదు, నేనే చెప్పేస్తాను. ఇది పెద్ద ఇది యాక్చువల్ గా మీకు డెప్త్ లో సిలబస్ లో లేదు కాబట్టి నేనే చెప్తాను చూడండి. ఓకే, జియుజి ఉంటే అది వాలిన్ కి కోడ్ చేస్తుంది. మనకి ఇది బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు అవసరం గుర్తుండాలి అంటే దానికోసం చెప్తున్నాను. జియుజి ఉంటే మనకి వాలిన్ కోసం కోడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పర్సన్ హ్యావింగ్ జీనోటైప్ IA IB shows the blood group as AB. This is because of పర్సన్ కి జీనోటైప్ చూస్తే IA IB అని ఉన్నది. ఓకే, వాళ్ళది బ్లడ్ గ్రూప్ ఏముంటుంది? AB ఉంటుంది. కరెక్ట్. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ వెరీ గుడ్ కోడామినెన్స్. సో బ్లడ్ గ్రూపింగ్ లో మనం ఏం చూస్తాం? కోడామినెన్స్ అనేది చూస్తాం. A ఇంకా B రెండు కలిపి డామినెన్స్ ని షేర్ చేసుకుంటున్నాయి ఓవర్ స్మాల్ ఐ అన్నమాట. స్మాల్ ఐ అది. నెక్స్ట్, conditions of a karyotype 2n+1, 2n-1, 2n+2, 2n-2 are called. Okay, so 2n+1 అంటే ఏమంటాం? 2n+1 అంటే ట్రైజోమీ అంటాం. 2n-1 అంటే మోనోజోమీ అంటాం. 2n+2 అంటే టెట్రాజోమీ అంటాం. ఇంకా 2n-2 అంటే నలిజోమీ అంటాం. వీటన్నింటినీ కలిపి మనం ఏమంటాం? పాలిప్లాయిడియా. పాలిప్లాయిడీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. పాలిప్లాయిడీ అంటే ఇంపార్టెంట్. పాలిప్లాయిడీలో డైరెక్ట్ గా మీకు క్రోమోజోమ్ది 2n 3n 4n 5n అలా పెరిగిపోతూ ఉంటుంది. మీకు +1 క్రోమోజోమ్ -1 క్రోమోజోమ్ జరుగుతున్నది అంటే అది మనకి అన్యూప్లాయిడీలోనే జరుగుతుంది. ఆప్షన్ ఏ అవుతుంది. అర్థమైందా? ఆప్షన్ ఏలోనే మనం వెళ్ళి చూస్తే మనకి అన్యూప్లాయిడీ అనేది జరుగుతున్నది. ఓకే, అడ్మిట్ కార్డ్ లో ఫోటో పిక్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. మీరు ఆల్రెడీ ఏదైతే నీట్ లో మీరు ఆల్రెడీ ఫోటో ఏదైతే మీరు సబ్మిట్ చేశారో అదే ఫోటో మీరు తీసుకెళ్ళాలి కదా. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎందుకు అడుగుతున్నారు?
ఆ సేమ్ ఫోటోని మీరు మళ్ళీ తీసుకెళ్ళాలి ఎగ్జామ్ హాల్కి. ఫైన్, ఓకే, అనిప్లాయిడీ. నెక్స్ట్, a cross between two tall plants resulted in offspring having few dwarf plants. What would be the genotypes of both the parents? A cross between two tall plants resulted in offspring having few dwarf plants. What would be the genotypes of both the parents? చూడండి నేను చూస్తాను. రెండు టాల్ ప్లాంట్స్ ఉన్నాయి, కొన్ని డ్వార్ఫ్ ప్లాంట్స్ వచ్చాయి. ఓకే, నేను నీకేం చెప్పాను మీకు, చూడండి ఇక్కడ క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ చేస్తే మాత్రం ఓకే మనకి డ్వార్ఫ్ ప్లాంట్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే చూడండి క్యాపిటల్ ఇలా చేసినప్పుడు మనకి ఎలాంటి ఎలాంటి ప్లాంట్స్ వస్తాయో కూడా చెప్పేస్తాను. జస్ట్ మినిట్. ఓన్లీ ఈ ఇన్స్టెన్స్ లో మాత్రమే మనకి ఛాన్సెస్ ఉన్నాయి. పన్నెట్ స్క్వేర్ వేసుకోండి, ప్రతిసారి పన్నెట్ స్క్వేర్ వేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ ఇన్స్టెన్స్ ఉంటే మాత్రమే మనకి ఏంటి యాక్చువల్ గా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ సపోజ్ రెండు టాల్ ప్లాంట్స్ లో నేను క్యాపిటల్ టీ ఇంకా క్యాపిటల్ టీ స్మాల్ టీ కూడా తీసుకున్నా, అప్పుడు కూడా నాకు రాదు. ఎందుకంటే ఇక్కడ క్యాపిటల్ టీ ఉంటుంది, ఇక్కడ క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంటుంది. ఆ రెండు కాంబినేషన్స్ వల్ల నాకు క్యాపిటల్ టీ ఇంకా క్యాపిటల్ టీ స్మాల్ టీ ఈ రెండు ప్లాంట్స్ వస్తాయి నాకు. ఓకే, ఇంకా క్యాపిటల్ టీ మాత్రం పెడితే ఎలాగో రాదు. ఓకే, అది అన్నమాట. అర్థమైందా? అర్థమైందా? సో అందుకే దాన్ని మనం ఏం పెడతాం, క్యాపిటల్ టీ అండ్ క్యాపిటల్ టీ. క్లియర్? అర్థమవుతున్నది ఇక్కడ అందరికి? ఏమంటారు? ఆల్రెడీ ఇంకా 1 గంట అయిపోతున్నది. ఎలా ఉంది? జోష్ ఉన్నదా? జోష్ ఉందా అంటారా? ఇలాగే కంటిన్యూ చేద్దామా? బానే ఉందా? అర్థమవుతున్నదా అందరికి? నో, జోష్ రావట్లేదు. కొద్దిగా స్పీడ్ ఇంక్రీజ్ చేయాలి. ఓకే సరే, సో అయితే స్పీడ్ ఇంక్రీజ్ చేద్దామా? కొంచెం స్పీడ్ ఇంక్రీజ్ చేద్దామా? కంటిన్యూ అండ్ స్పీడ్ గా చెప్పండి. ఓకే ఫైన్, సరే, డన్ డన్ డన్. ఓకే, కొంచెం స్పీడ్ పెంచుతున్నాను అయితే ఇంకా. ఓకేనా? సరే, ఆల్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్. In a dihybrid cross, if you get 9:3:3:1 ratio, it denotes that 9:3:3:1 నాకు రేషియో వచ్చింది. అదేం డినోట్ చేస్తున్నది? ఓకే ఫైన్, సరే సరే. ఓకే ఓకే, ఫైనల్ గా నేను మీకు అందరికీ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను ఎలాగని, సో అడిగేస్తున్నాను. మీ ప్రిపరేషన్ అంతా ఎలా జరుగుతున్నది అవన్నీ నేను అడగను. నేను అడిగేది ఏంటంటే మీ మీ హెల్త్ మీరు కేర్ చేసుకుంటున్నారా లేదా? ఓకే, అది అన్నమాట. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం నీట్ లేదంటే ఎంసెట్ లేదంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయినా కూడా మనం ప్రిపేర్ అవుతుంది మన ఫ్యూచర్ కోసం కరెక్టే, కానీ ఇప్పుడు మన ప్రెసెంట్ మనం పాడు చేసుకొని ఎప్పుడు అలా చేయకూడదు. మీ ప్రెసెంట్ హెల్త్ ఏదైతే ఉన్నదో దట్ మ్యాటర్స్ అ లాట్. ఓకే, మీ ప్రెసెంట్ స్టేట్ ఆఫ్ మైండ్, మీ పీస్ ఆఫ్ మైండ్ ఏదైతే ఉన్నదో దట్ మ్యాటర్స్ అ లాట్. ఓకే, యూ హ్యావ్ టు స్టే పాజిటివ్. ఎప్పుడు మీరు పాజిటివ్ గా ఉండడానికి పూర్తిగా ప్రయత్నం చేయాలి. మీరు కష్టం అనేది డెఫినెట్ గా ఉంటుంది. మేమందరం కూడా మీ స్టేజ్ ఏదైతే ఉన్నదో అవన్నీ క్రాస్ చేసుకునే ముందుకు వచ్చాం. మేబీ మీ అంత కష్టం పడలేదేమో. ఓకే, ఇప్పుడు మీరు అనొచ్చు, సార్ మా కష్టం మేము ఎంత కష్టపడుతున్నామో మేము చెప్పుకోలేమని అనొచ్చు మీరు. కరెక్టే. ఓకే, అందరికీ వాళ్ళ స్ట్రగుల్ వాళ్ళ కష్టం డెఫినెట్ గా ఉంటుంది. ఓకే, సో మీరేం చేయాలి అంటే బేసిక్ గా మీరు చేయాల్సిన విషయం ఏంటంటే ఎంత కుదిరితే అంత కామ్ గా కూల్ గా ఉండడానికి ట్రై చేయండి, పాజిటివ్ గా ఉండడానికి ట్రై చేయండి. ఎంత చదివారో దాని మీద కాన్ఫిడెన్స్ ఉంచుకోండి. ఇప్పుడు కొత్త టాపిక్స్ ని ఇంకా టచ్ చేయకండి, ఎందుకంటే మన టైం లేదు, ఇంకా అయిపోయింది. ఇప్పుడు మీరు కొత్త టాపిక్స్ ని టచ్ చేసినా కూడా మీరు వాటిని చదవలేరు, పాత టాపిక్స్ ని రిమూవ్ చేసి పడేస్తారు. సో మన బ్రెయిన్ లో ఉన్న స్టోరేజ్ ఏదైతే ఉందో అది అన్లిమిటెడ్ ఉన్నా కూడా మీరు ఏదైతే స్టెప్స్ తీసుకుంటారో ఈ లాస్ట్ కొన్ని రోజుల్లోని దే విల్ మ్యాటర్ అలాట్. అర్థమైందా? అది సో చాలా ఇంపార్టెంట్ ఈ విషయం.
ఓకే, గుర్తుపెట్టుకోండి. సింపుల్ గా కూల్ గా ఎంత కుదిరితే అంత ప్రాక్టీస్ చేసి అంత చదువుకొని వెళ్ళండి. ఎంత కుదిరితే అంత మంచిగా ఎగ్జామ్ రాసిరండి. అంతే, మీ 100% మీరు ఇవ్వండి. రిజల్ట్ గురించి ఆలోచించుకోండి. ఇంక ఈ టైంలోని స్ట్రెస్ పడకండి, భయపడకండి. ఎంత కుదిరితే అంత మంచిగా బాగా రాసిరండి. ఏం అవ్వదు, మీరు అందరూ మంచిగా రాస్తారు. నేను అందరూ నేను 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 గ్యారంటీగా నమ్ముతున్నాను ఇది. మీరు అందరూ మంచి ప్రిపేర్ అయ్యారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ యువర్ ఆన్సర్స్ ఆర్ కమింగ్ కరెక్ట్లీ. మీరు ఏవైతే ఆన్సర్స్ ఇస్తున్నారో మోస్ట్ ఆఫ్ యువర్ గివింగ్ కరెక్ట్ ఆన్సర్స్. సో దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మీ ప్రిపరేషన్ అనేది చాలా మంచి లెవెల్లో వరకు వస్తుంది. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? సో ఆల్ ద బెస్ట్. చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు, మీరు మంచిగా రాస్తారు, నేను పూర్తిగా నమ్ముతున్నాను. మీరు కూడా బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీలో మీరు నమ్మండి ఫస్ట్. ఓకే, మీలో మీరే నమ్మలేదు, మిమ్మల్ని మీరే నమ్మలేదు అంటే కష్టం అవుతుంది. సో మిమ్మల్ని మీరు నమ్మండి, డెఫినెట్ గా మీరు మంచిగా రాస్తారు. ఆల్ ద బెస్ట్. మంచిగా ఇలాగే ఎంతూసియాస్టిక్ గా యాక్టివ్ గా ఉండండి సెషన్ అంతా. ఇవాళ మ్యాక్సిమం ఎన్ని క్వశ్చన్స్ అయితే అన్ని కవర్ చేసేస్తాను. ఓకే, దీని తర్వాత మనం రేపు కంప్లీట్ బయాలజీ మొత్తం మాక్ టెస్ట్ పెట్టుకుంటాం. అంటే 11th 12th బయాలజీ మొత్తం కలిపి ఒక సింగిల్ స్ట్రెచ్ లో ఒక మాక్ టెస్ట్ పెట్టుకుంటాం. 90 క్వశ్చన్స్ ఉంటాయి, దాంట్లో ఎక్కువ ఉండవు. ఆ మాక్ టెస్ట్ మీరు సీరియస్ గా ఇవ్వాలి రేపు ఇచ్చే మాక్ టెస్ట్. ఓకే, ఫైన్, ఆల్రైట్, సరే. ఓకే, సో అర్థమైందా? 32 క్వశ్చన్ అడుగుతున్నారు. 32 క్వశ్చన్ లోని ఏ ఆప్షన్ అవ్వదు అంటున్నారు. 32 క్వశ్చన్ లో జస్ట్ మినిట్. 32 క్వశ్చన్ లో ఆప్షన్ ఏ ఎందుకు అవ్వదా? 32 క్వశ్చన్ లో ఆప్షన్ ఏ ఎందుకు అవ్వదు అంటే ఇగో ఇక్కడే ఇచ్చేసాను, చూసుకోండి. అందుకు అవ్వదు ఆప్షన్ ఏ. ఓకే, ఇక్కడ చూసేసుకోండి, ఇది నేను నోట్స్ లో ఇచ్చినప్పుడు. ఓకే, సో అది బేసిక్ గా అర్థమైందా? డ్రెస్ కోడ్ ఏమీ లేదు. ఇంకోటి చాలా ఇంపార్టెంట్, చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, నేను ఇక్కడే చెప్పేస్తున్నాను, మళ్ళీ మీతో ఇంటరాక్ట్ అవ్వడం జరగట్లేదు కాబట్టి. డ్రెస్ కోడ్ ఏమీ లేదు, సింపుల్. ఏదైతే మీరు నార్మల్ గా ఒక ఇప్పుడు బాయ్స్ కి అయితే సింపుల్ టీ షర్ట్, ఒక ప్యాంటు, జీన్స్ ప్యాంట్, నార్మల్ ప్యాంట్ ఏదో వేసుకుని వెళ్ళండి. జీన్స్ ప్యాంట్ ఎక్కువ ప్రిఫర్ చేయకండి. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఇద్దరికి చెప్తున్నాను, అమ్మాయిలకి అబ్బాయిలకి జీన్స్ ప్యాంట్లు ఎక్కువ ప్రిఫర్ చేయకండి. సింపుల్ ప్యాంట్స్, పైజామాస్ లాంటివి చూసుకోండి. ఓకే, అది కాకుండా ఇంకోటి మీదన ఏదైతే ఉందో టీ షర్ట్స్ లేదంటే టాప్స్ ఏవైతే ఉంటాయో అవి వేసుకొని వెళ్తారు మీరు. జ్యువెలరీ ఏవి పెట్టుకోకండి. ఓకే, ఎలాంటి జ్యువెలరీ వాడకండి. ఇంకా పెన్ను మీరు తీసుకెళ్ళినా వాళ్ళు ఎలాగో అలౌ చేయరు. ఓకే, సో జ్యువెలరీ ఎలాంటిది వాడకండి. స్పెక్టికల్స్ ఉంటే పర్వాలేదు, ఎందుకంటే స్పెక్టికల్స్ అందరూ పెట్టుకోవాలి. వాచ్ అన్ని ఎలాగో అలౌ చేయరు. అది అనమాట, అర్థమైందా? ఇది బేసిక్ గా. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు యువర్ డ్రెస్ కోడ్. ఓకే, నేను అనుకుందాక ఇంకేం షర్ట్ ప్రిఫరబుల్ కాదు. లాంగ్ షర్ట్ వేసుకుంటే మీరు ఇక్కడ ఫోల్డ్ చేసుకుంటారు. మీరు లాంగ్ షర్ట్ వేసుకున్నారు అనుకోండి, మీరు ఫోల్డ్ చేస్తారు. ఫోల్డ్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఫోల్డింగ్ ఓపెన్ చేసుకొని పూర్తిగా ఇలా వదిలి రాయమంటారు మిమ్మల్ని. ఓకే, సో అవన్నీ పెద్ద ప్రిఫరబుల్ విషయాలు కావు. సో టీ షర్టే వేసుకోండి, లేదంటే హాఫ్ టీ షర్ట్ వేసుకొని వెళ్ళండి, అది మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. స్వెటర్లు అవన్నీ వేసుకొని వెళ్ళకండి. స్వెటర్లు, జర్కిన్స్, జాకెట్స్ వేసుకొని వెళ్ళకండి. ఓకే, అది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. హ్యాండ్ బ్యాండ్స్ అలౌ చేయరు, హ్యాండ్ బ్యాండ్స్ కూడా వేసుకోవద్దు. ఓకే, ఇంకేమైనా ఉందా డౌట్? ఇంకేమైనా ఉందా? అయిపోయిందా? క్లియరా? ఇంకా హాఫ్ టీ షర్ట్ వేసుకోండి. ఫైన్, సరే, ఓకే, దట్స్ ఇట్. రింగ్స్ అవన్నీ కూడా వేసుకోకూడదు, ఎప్పుడే చెప్పేస్తున్నాను. రింగ్స్, జ్యువెలరీ అన్ని తీసేయాలి మీరు. అది కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా నేను కంటిన్యూ చేస్తున్నాను. పదండి మొదలెట్టేద్దాం. 33. In a dihybrid cross, if you get 9:3:3:1 ratio, it denotes that మనకి 9:3:3:1 రేషియో వచ్చిందంటే దాన్ని బట్టి అర్థం ఏంటి? The alleles of two genes are interacting with each other. It's a multigenic inheritance. It's a case of multiple allelism. The alleles of two genes are segregating independently. Clear? మనం అనుకున్నాం ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనేది జరుగుతున్నదని చదువుకున్నాం మనం డైహైబ్రిడ్ క్రాస్ నుంచి. ఓకే, సో ఆప్షన్ డి అయిపోతుంది. మల్టీజీనిక్ ఇన్హెరిటెన్స్ కాదు, రెండే జీన్స్ ఉన్నాయి, మల్టీ జీన్స్ కాదు. ఓకే, సో అది అవ్వదు. మల్టిపల్ అలీలిజం అవ్వదు, ఇది అవ్వదు. ఓకే, నెక్స్ట్. ZZZW టైప్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ఇస్ సీన్ ఇన్ ZZZW. ZZZW ఎందులో ఉంటుంది? ఎక్కువగా బర్డ్స్ లో ఉంటుంది. ఇందులోని ZZ ఏదైతే ఉన్నదో మేలు, ZW అనేది ఫీమేల్. అవునా కదా? సో దాన్ని బట్టి ఆ ఆన్సర్ అనేది పీకాక్. కరెక్ట్, క్లియర్, ఈజీ, అర్థమవుతుందా అందరికి? ఓకే, ఫైన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ నాట్ రిజల్ట్ ఇన్ వేరియేషన్స్ అమంగ్ సిబ్లింగ్స్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ నాట్ రిజల్ట్ ఇన్, అంటే దీనివల్ల వేరియేషన్ అనేది జరగట్లేదు.
దీనివల్ల వేరియేషన్ అనేది యాక్చువల్గా జరగట్లేదు. దేనివల్ల వేరియేషన్ జరగట్లేదు? ఎన్ని కుదిరితే అన్ని ప్రాక్టీస్ చేయాలి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, అది. సో లింకేజ్ వల్ల జరగట్లేదు. గుర్తుపెట్టుకోండి, లింకేజ్ అనేది రీకాంబినేషన్. లింకేజ్ ఇస్ ద ఆపోజిట్ ఆఫ్ రీకాంబినేషన్. రీకాంబినేషన్ అంటే ప్రాపర్ గా జీన్స్ అనేవి సెగ్రిగేట్ అవడం. ఇక్కడ జీన్స్ అనేవి సెగ్రిగేట్ అవ్వట్లేదంటే ఏం జరుగుతుంది? లింకేజ్ లో దగ్గర ఉండిపోతున్నాయి జీన్స్, ఒకేసారి సెగ్రిగేట్ అయిపోతున్నాయి. దానివల్ల ఏమవుతుంది? వేరియేషన్ అనేది రాదు మీకు. ఓకే, అది. తేజస్విని దేవిరెడ్డి, ఏంటమ్మా మీ డౌట్ చెప్పండి. డౌట్స్ క్లియర్ చేయట్లేదు అంటున్నారు. ఏ డౌట్ ఉంది మీకు చెప్పండి. ఓకే, సో లింకేజ్ అయిపోతుంది. అడ్మిట్ కార్డ్ మీకు యాక్చువల్ గా మీకు కావాలంటే మీరు కలర్ కూడా తీసుకోవచ్చు, జెరాక్స్ బ్లాక్ కూడా తీసుకోవచ్చు, బ్లాక్ అండ్ వైట్ కూడా తీసుకోవచ్చు. రెండు ఓకే, బోత్ ఆర్ ఫైన్. ఓకే, మీ ఇష్టం, మీ మీద వదిలేస్తున్నాను. అది డ్రెస్ కోడ్ ఆల్రెడీ చెప్పేశానమ్మా, మీకు ఇందాకలే చెప్పేసాను డ్రెస్ కోడ్. అది కాకుండా నేను కొంత మీకేం డౌట్స్ ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ విల్ బి ఫాదర్స్ బ్లడ్ గ్రూప్ ఇఫ్ ద మదర్ హ్యాస్ అ బ్లడ్ గ్రూప్ బి అండ్ చైల్డ్ హ్యాస్ అ బ్లడ్ గ్రూప్ ఓ? ఓకే, మదర్ కి బ్లడ్ గ్రూప్ బి ఉన్నది, చైల్డ్ కి బ్లడ్ గ్రూప్ ఓ ఉన్నది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం చూడాలి. ఇక్కడ మనం చూసుకుందాం ఇది. ఫర్ సపోజ్ బి ఉన్నది మదర్ కి. సో మదర్ కి బి కాంబినేషన్ ఉన్నది, ఇంకా ఫాదర్ కి ఓ కాంబినేషన్ ఉన్నది. ఓకే, అప్పుడేం జరిగింది? బిఓ వచ్చేస్తుంది. సో రాంగ్ కదా. దాని తర్వాత మనం ఇంకో సెట్ చూసుకుంటే మదర్కి ఏమో బిఓ ఉంది, ఫాదర్కి ఏమో ఏఓ ఉంది. ఓకే, అప్పుడు ఏబి ఒకటి వస్తుంది, ఎలాంటివి వస్తాయి? ఏఓ వస్తుంది, ఏ వస్తుంది, బి వస్తుంది, ఓ బ్లడ్ గ్రూప్ ఒకటి వస్తుంది. అవునా కదా? అర్థమైందా లేదా? అదే ఇంకోటి కూడా చూసుకుందాం. ఫర్ సపోజ్ బి బ్లడ్ గ్రూపే వచ్చింది అనుకోండి. ఓకే, సరే ఒక నిమిషం ఆగండి. ఇలా కాదు, మనం ఒక స్ట్రెచ్ లో సరిగ్గా చేసుకుందాం, ఒకే దగ్గర చేసుకుందాం అండి. ఆగండి, ఇవన్నీ ప్రెడిక్షన్ లాంటి క్వశ్చన్స్, ఇవి మనం ప్రెడిక్ట్ చేయాలన్నమాట. చూడండి, వాట్ విల్ నెవర్ బి ద ఫాదర్స్ బ్లడ్ గ్రూప్ ఇఫ్ ద మదర్ హ్యాస్ బ్లడ్ గ్రూప్ బి అండ్ చైల్డ్ హ్యాస్ బ్లడ్ గ్రూప్ ఓ అన్నారు. అంటే ఏమిటి? దాని అర్థం ఏంటంటే పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అన్నది మ్యాండేటరీ. శ్రీధర్, చాలా ఇంపార్టెంట్. పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో మ్యాండేటరీ, మీరు తీసుకునే వెళ్ళాలి, అందులో డౌటే లేదు. ఓకే, అది అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం, అందుకే నేను మీకు ఇవాళే నేను మీకు చేసుకొని పెట్టేసుకోమంటున్నాను ఇవన్నీ. అడ్మిట్ కార్డ్ ప్రింట్అవుట్ తీసుకొని ఫోటో తీసుకొని క్లాస్ తర్వాత వెళ్ళి చేసుకోండి ఇవన్నీ. రేపు ఎల్లుండి వరకు పెట్టుకోకండి ఇవన్నీ. ఓకే, అది అన్నమాట. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్. మనకి ఏం అడిగారంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ బి బ్లడ్ గ్రూప్ మదర్ నుంచి మనకి ఓ బ్లడ్ గ్రూప్ రావాలి అంటే మనకి ఏబి బ్లడ్ గ్రూప్ అనేది ఉండకూడదు. ఎందుకంటే బిని మనం ఏబితో చేసామనుకోండి, బి ఇంటూ ఏబి చేసినా లేదంటే బిఓ ఇంటూ ఏబి చేసినా, ఇక్కడ ఏబి వచ్చేయడం వల్ల ఎప్పుడు ఓని రానివ్వదు. ఎందుకంటే ఏ ఇంకా బి రెండు కో డామినెంట్ కాబట్టి ఓన్ ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయనివ్వు. అదే మనం బిఓ లేదంటే బిఓ ఇంటూ ఏఓ చేసుకున్నా, లేదంటే బిఓ ఇంటూ ఓఓ చేసుకున్నా, లేదంటే బీబీ ఇంటూ లేదు బీబీ ఇంటూ ఓ అయితే రాదు. జస్ట్ మినిట్. అది ఇలాంటి కాంబినేషన్స్ మనం చేసుకుంటే మనకి ఎక్కువగా ఓ బ్లడ్ గ్రూప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైందా? ఫైన్, సరే. నెక్స్ట్, Mendel's law of independent assortment holds good for genes situated on. Mendel's law of independent assortment holds good for the genes situated on. త్వరగా చెప్పాలి.
దేని మీద దేని మీద హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఫస్ట్ క్రోమోజోమ్ ఇది క్రోమోజోమ్ 1 ది సెట్. సో ఈ రెండు క్రోమోజోమ్స్ మనం హోమోలాగస్ క్రోమోజోమ్స్ అంటాం. సో ఇక్కడ వీటన్నిటి మధ్యనే మనం క్రాసింగ్ ఓవర్ అనేది చూస్తాం. క్రాసింగ్ ఓవర్ అనేది చూస్తాం. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. Occasionally a single gene may express more than one effect. This phenomenon is called. నేను మీకు ఆల్రెడీ ఇందాకలే చెప్పాను, నేను ముందాక మీకు అర్థం అయిపోలేదు. Occasionally a single gene ఒక సింగిల్ జీన్ నుంచి బోల్డ్ అనే ఎఫెక్ట్లు అంటే ఏమిటి? ప్లియోట్రాఫీ. వెరీ గుడ్, ప్లియోట్రాఫీ. ఓకే, నెక్స్ట్ occasionally a gene may express more than ఇది అయిపోయింది. నెక్స్ట్, in a certain taxon of insects some have 17 chromosomes and other have 18 chromosomes. The 17 and 18 chromosome bearing organisms are. In certain taxon of insects some have 17 chromosomes and others have 18 chromosomes. The 17 and 18 chromosomes are. నార్మల్లీ ఏం జరుగుతుంది అంటే ఇన్సెక్ట్స్ లోని ఫీమేల్స్ లోని XX ఉంటే మేల్స్ లో XO కూడా ఉంటుంది. అంటే వాళ్ళ దగ్గర అప్పుడప్పుడు క్రోమోజోమ్ ఉండదు అనమాట. ఓకే, అది. సో అలాంటప్పుడు మేల్స్ దగ్గర 17 ఉండి ఫీమేల్స్ దగ్గర 18 ఉండొచ్చు. అవునా కదా? డ్రాసోఫిల్లాలో చూస్తాం అలాంటి సిచ్యువేషన్స్ మనం. అవునా కదా? సో అప్పుడు అలాంటప్పుడు ఏ ఆప్షన్ అవుతుంది? మేల్స్ అండ్ ఫీమేల్స్ రెస్పెక్టివ్లీ. 17 అనేది మేల్స్, 18 అనేది ఫీమేల్స్. ఓకే, అది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. The inheritance pattern of a gene over generation among humans is studied by pedigree analysis. Character studied in pedigree analysis is equivalent to. The character studied in pedigree analysis is equivalent to. Polygenic trait, maternal trait, Mendelian trait. మనం ఎక్కువగా పెడిగ్రీ అనాలిసిస్ లో ఎలాంటి క్యారెక్టర్స్ చదువుకుంటాం అంటే మెండేలియన్ ట్రేట్స్ చదువుకుంటాం. అంటే మెండేలియన్ ఫ్లో ఏదైతే ఉందో, మెండల్ ఎలాగైతే చెప్పేసి ఇచ్చారో ఆ ఫ్లో బట్టి మనం ఎప్పుడైతే ట్రేట్స్ చదువుతామో వాటిని మనం ఏమంటాం? వాటిని మనం పెడిగ్రీ అనాలిసిస్ త్రూగా చదువుకుంటూ ఉంటాం. మెండేలియన్ క్యారెక్టర్స్ లేదంటే మెండేలియన్ ట్రేట్స్ అంటాం అనమాట. అది. ఓకే, మెండేలియన్ ట్రేట్స్ లేదంటే మెండేలియన్ క్యారెక్టర్స్ అంటాం. మనం ఏవైతే మొత్తం ట్రేట్స్ చదువుకున్నాం, ఫర్ సపోజ్ పెడిగ్రీ అనాలిసిస్ లో మనం ఇప్పుడు ఎక్స్లింక్డ్ డామినెంట్, ఎక్స్లింక్డ్ రిసెసివ్, ఆటోసోమల్ డామినెంట్, ఆటోసోమల్ రిసెసివ్ ఇవన్నీ చదువుకున్నామా? వీటన్నిటిని మనం మెండేలియన్ క్యారెక్టర్స్ అంటాం లేదంటే మెండేలియన్ ట్రేట్స్ అంటాం. ఓకే, అది. మెండేలియన్ డిజార్డర్స్ అని కూడా చదువుకుంటాం. ఎందుకంటే మెండేల్ చెప్పినట్టు ఈ క్యారెక్టర్స్ ఇంకా ట్రేట్స్ యాక్చువల్ గా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వెళ్తున్నాయి. అది అనమాట. నెక్స్ట్, the F2 generation of a Mendelian dihybrid cross, the number of phenotypes and genotypes are. F2 generation of a Mendelian dihybrid cross, the number of phenotypes and genotypes are. ఓకే, డైహైబ్రిడ్ క్రాస్ లో మనం చూసుకుంటే ఫినోటైపిక్ రేషియో చూసుకుంటే 9:3:3:1 ఉంటుంది. ఫినోటైపిక్ రేషియో ఎంత ఉన్నది? 9:3:3:1. అంటే ఎన్ని ఫినోటైప్స్ ఉన్నాయి? 4 ఫినోటైప్స్ ఉన్నాయి. జీనోటైపిక్ రేషియో చూసుకుంటే జీనోటైపిక్ రేషియో ఇస్ 1:2:2:4:1. ఒక నిమిషం. 1:2:1:2:1. ఏం లేదు, ఈ 9 నే మనం బ్రేక్ చేసి ఇలా రాస్తాం. ఇంత 9. ఈ 3 అనేది ఇలా వస్తుంది, ఇంకో 3 అనేది ఇలా వస్తుంది, లాస్ట్ 1 అనేది అలా వస్తుంది. అది అన్నమాట. సో అప్పుడు ఎన్ని అయ్యాయి? 1 2 3 4 5 6 7 8 9. టోటల్ 9 జీనోటైప్స్ అయ్యాయి. కరెక్ట్. సో 9 జీనోటైప్స్ అంటే 4 ఫినోటైప్స్, 9 జీనోటైప్లు. అంటే ఎంత అయింది? 4 ఫినోటైప్లు, 9 జీనోటైప్లు. సో ఆప్షన్ డి అయిపోతుంది. అర్థమైందా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అందులో కూడా అర్థమైందా? డౌట్స్ ఉన్నాయా?
ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలా చూడండి. ఫినోటైపిక్ రేషియో ఏదైతే ఉందో డైహాబ్రిడ్ క్రాస్ లో, ఓకే చూడండి, ఫినోటైపిక్ రేషియో ఏదైతే ఉందో డైహాబ్రిడ్ క్రాస్ లో, ఓకే అదేమో 9:3:3:1 ఉంటుంది. ఓకే సో ఇందులో ఎన్ని ఫినోటైప్స్ ఉన్నాయి దాన్ని బట్టి మనకి 4 డిఫరెంట్ ప్లాంట్స్ వచ్చాయి. అంటే రౌండ్ ఎల్లో, రౌండ్ అండ్ ఎల్లో, ఇంకా రౌండ్ అండ్ ఎల్లో సీడ్స్, దాని తర్వాత రౌండ్ ఇంకా గ్రీన్ సీడ్స్, దాని తర్వాత ఎల్లో ఇంకా వ్రింకిల్డ్ సీడ్స్, దాని తర్వాత గ్రీన్ ఇంకా వ్రింకిల్డ్ సీడ్స్. ఈ 4 క్యారెక్టర్స్ వస్తాయి. అందుకు ఈ 4 మనకి ఫీనోటైప్స్ ఏవైతే మనకి కనిపిస్తున్నాయో, లోపల జీనోటైపిక్ అరేంజ్మెంట్స్ అనేవి మొత్తం 9 జీనోటైపిక్ అరేంజ్మెంట్స్ అనేవి వస్తాయి అనమాట. అది సో దాన్ని బట్టి చూసుకుంటే మనం 1:2:2:4, దెన్ 1:2, దెన్ 1:2, 1:1 అలా వస్తుంది అనమాట. ఓకే టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఓకే అది నెక్స్ట్, One of the following is a pair of contrasting characters. ఇది మనకు తెలుసు, మీరు అందరూ చెప్పగలరు ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ అ పేర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ అ పేర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్? ఏది గుర్తుపెట్టుకోండి, అలీల్స్ మనం అంటాం, పేర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అంటాం. అర్థమైందా? సో ఒక జీన్ లో ఫర్ సపోజ్ మనం చూసుకుంటే ఏంటంటే క్యాపిటల్ టీ, స్మాల్ టీ, హైట్ కోసం ఉన్న జీన్ ని. సో దే ఆర్ ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ అ జీన్ అని కూడా అంటాం వీటిని. ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ అ జీన్. ఓకే కరెక్ట్, ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ అ జీన్ అని కూడా అంటాము. వెరీ గుడ్. ఓకే అది నెక్స్ట్, ఇది లింకేజ్ సంబంధించింది, ఇది అక్కర్లేదు. నెక్స్ట్ వచ్చండి. హెల్త్ ఈస్, ఓకే హెల్త్ ఈస్ ఆన్సర్ డి కాదు, ఏ అవుతుంది. నెక్స్ట్, హెల్త్ ఈస్ వెల్త్. ఆరోగ్యం అంటే మహాభాగ్యమా, లేదంటే absence ఆఫ్ డిసీజ్ ఆర్ ఇన్ఫర్మిటీయా, వెయిట్ ఆఫ్ బాడీ అకార్డింగ్ టు హైటా, స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్? హెల్త్ ఈజ్ వెల్త్ అంట. చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం, హెల్త్ ఈజ్ వెల్త్ సార్ అని చెప్తారా? డి ఆర్ బి, ఇలాంటి ఆర్లు ఉండవు. ఎగ్జామ్ లో వెళ్ళి డియు బి రెండు పెట్టేసి వస్తారా? లేదు కదా, అది అనమాట. ఓకే సో హెల్త్ ఈజ్ నథింగ్ బట్ అ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్. స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్. ఓకే అది అనమాట. నెక్స్ట్, ఏజెంట్స్ యూస్ టు కిల్ మైక్రోబ్స్ ఆన్ లివింగ్ సర్ఫేసెస్ ఆర్. ఏజెంట్స్ యూస్ టు కిల్ మైక్రోబ్స్ ఆన్ లివింగ్ సర్ఫేసెస్ ఆర్. లివింగ్ సర్ఫేసెస్ మీద ఉన్న మైక్రోబ్స్ ని చంపడానికి ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయో, వాట్ ఆర్ దోస్ ఏజెంట్స్? వీటిని వాడతాం మనం యాంటీసెప్టిక్స్. లివింగ్ సర్ఫేసెస్ అన్నారు చూడండి, నార్మల్ గా ఇప్పుడు ఏదో టేబుల్ మీదో లేదంటే చైర్ మీదో మీ శానిటైజర్ స్ప్రే చేసేస్తున్నారు అనుకోండి, నాన్ లివింగ్ థింగ్ మీద, అప్పుడు మనం డిస్ఇన్ఫెక్టెంట్ అనొచ్చు దాన్ని. అక్కడ మనం డిస్ఇన్ఫెక్టెంట్, డెటాల్ అవన్నీ వాడతాం. అదే మనం లివింగ్ సర్ఫేస్ అంటున్నాం అంటే, లివింగ్ సర్ఫేస్ అంటే స్కిన్ అన్నమాట. నా స్కిన్ మీద నేను ఏం రాస్తాను, డెటాలు ఇంకా శానిటైజర్ స్ప్రేలు కొట్టుకోను. నేను ఏం చేస్తాను, లేదంటే ఆల్కహాల్ రబ్ చేయను. ఏం చేస్తా, యాంటీసెప్టిక్ వాడతాను. అర్థమైందా? విల్ యూజ్ యాంటీసెప్టిక్ ఫర్ దట్. ఆప్షన్ సి అవుతుంది. అర్థమైందా? ఓకే ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ అ బ్యాక్టీరియోస్టాటిక్ డ్రగ్? విచ్ ఈస్ అ బ్యాక్టీరియోస్టాటిక్ డ్రగ్? దేన్ని మనం బ్యాక్టీరియోస్టాటిక్ డ్రగ్ అంటాము? ఆప్షన్ బి కదా అంట ఆన్సర్ అంటున్నారు. ఇక్కడ ఆప్షన్ బి ఎలా అవుతుంది? ట్రాంక్యులైజర్స్ వాడతారా మీరు? స్కిన్ మీద ట్రాంక్యులైజర్స్ వాడతారా? సర్వేష్ శర్మ, ఏం అబ్బాయి నువ్వు స్కిన్ మీద లివింగ్ సర్ఫేసెస్ మీద ట్రాంక్యులైజర్స్ వాడతావా? లేదు కదా, అది సో యాంటీసెప్టిక్ అవుతుంది. అది వాట్ ఈస్ అ బ్యాక్టీరియోస్టాటిక్? సో మనకి రెండు ఉంటాయి. ఓకే మనకి రెండు ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి చూడండి.
మనకి బ్యాక్టీరియో స్టాటిక్ అంటే బ్యాక్టీరియా ఫంక్షన్ ఆపేయడం. అంటే బ్యాక్టీరియాలోని ఏవైతే ఫంక్షనింగ్ ఉందో, ఫంక్షనింగ్ ఇంకా మెటబాలిజం ఏదైతే ఉందో దానికి ఒక బ్రేక్ కొట్టడం అనమాట. ఆగిపోయింది అనమాట, ఒక బ్రేక్ కొట్టాను అనమాట. ఓకే, ఆగిపోయింది, స్టాప్. అదే బ్యాక్టీరియోసైడల్ అనుకోండి, బ్యాక్టీరిసైడల్ అంటే కిల్స్ ది బ్యాక్టీరియా. అర్థమైందా? అది 12th కెమిస్ట్రీలో 2 మార్క్స్ క్వశ్చన్ అంట. అది వెరీ గుడ్. ఓకే ఓకే, సరే. నెక్స్ట్ దీంట్లో ఆన్సర్ ఏమవుతుంది అయితే దాన్ని బట్టి బ్యాక్టీరియోస్టాటిక్ ఏమవుతుంది ఇందులో? టెట్రాసైక్లిన్ ఏదైతే ఉందో ఇట్స్ బ్యాక్టీరియోస్టాటిక్ డ్రగ్. ఓకే, నెక్స్ట్ proteinuria is proteinuria అంటే ఏమిటి? ప్రోటీన్యూరియా అంటే ఏంటి? ప్రోటీన్యూరియా అని ఏదైతే కండిషన్ ఉన్నదో దట్ ఈస్ ప్రోటీన్ ఇన్ బ్లడ్, ప్రోటీన్ ఇన్ యూరిన్, బోత్ ఆర్ నన్ ఆఫ్ ది అబవ్. ప్రోటీన్ ఇన్ యూరిన్ చాలా ఈజీ. ప్రోటీన్ యూరిన్ లో ఉంది, ప్రోటీన్ ఇన్ యూరిన్. దీంట్లో పెద్ద ఏమీ లేదు, బుర్ర పెట్టాల్సిన అవసరం లేదు. బోత్ అని మాత్రం పెట్టేసి రాకండి. ఆప్షన్ ఆల్ ఆఫ్ ది అబవ్, నన్ ఆఫ్ ది అబవ్ కాదు, ఓన్లీ బి. ప్రోటీన్ లో, యూరియాలో ప్రోటీన్ ఉంటే ప్రోటీన్ యూరియా అంటాం. బ్లడ్ లో ప్రోటీన్స్ ఉండవా? బ్లడ్ లో ప్రోటీన్స్ ఆటోమేటిక్ గా ఉంటాయి. బ్లడ్ లో ప్రోటీన్స్ ఆల్బుమిన్స్, గ్లోబులిన్స్, ఫైబ్రిన్స్ అవన్నీ ఆల్రెడీ ఉంటాయి. అయితే ప్రోటీన్ యూరియా, ప్రోటీన్ ఇన్ బ్లడ్ అని ఎందుకు అంటాం? యూరిన్ లో ప్రోటీన్ ఎక్కువ ఉండకూడదు, మంచిది కాదు. యూరిన్ లో యాక్చువల్ గా ప్రోటీన్స్ రావు ఎక్కువ మనకి, ఎందుకంటే మనకి అంత ఫిల్టర్ అవుట్ ముందే ఫిల్టర్ అయిపోతుంది స్టార్టింగ్ లోనే, అది అనమాట. సో ఇట్స్ అ సీరియస్ కండిషన్ ప్రోటీన్ యూరియా. అది ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఆఫ్ బాడీ ఈస్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఆఫ్ బాడీ ఈస్ త్వరగా చెప్పాలి. స్కిన్ అండ్ మ్యూకస్ మెంబ్రెయిన్. వెరీ గుడ్, ఆప్షన్ ఏ చెప్తున్నారు, వెరీ గుడ్. ఫస్ట్ లైన్ లో స్కిన్ అండ్ మ్యూకస్ మెంబ్రెయిన్ వస్తుంది. లైసోజైము అవన్నీ కూడా వస్తాయి. లైసోజైము, ఇంకా సిబేషియస్ గ్లాండ్స్, సిబేషియస్ గ్లాండ్ సెక్రీషన్స్ ఇవన్నీ వస్తాయి. ఓకే, అది నెక్స్ట్. యాంటీజెన్ ఈజ్ ఏమిటి? Substances which stimulates the production of venom, vaccine, antibody production stimulating agent, part of body defense system. ఆన్సర్లు తొందరగా ఇస్తున్నారు అనిపిస్తున్నారు నాకు. చాలా మంది స్టూడెంట్స్ ఆన్సర్స్ తొందరగా ఏదో ఒకటి ఇచ్చేయాలని ఇచ్చేస్తున్నారు. అలా చేయకండి. కొంచెం చూసుకొని క్వశ్చన్, నేను ప్రతిసారి మీ క్వశ్చన్ టైం ఇస్తున్నాను. నేను మీకు వెంటనే ఆన్సర్ చెప్పట్లేదు. సో ఆన్సర్ క్వశ్చన్ చూసుకొని టాపిక్ గా ఆన్సర్ ఇవ్వండి. ఫస్ట్ నేమా? బాగానే ఉన్నాను అబ్బాయి, బాగానే ఉన్నాను. ఓకే, సో ఓకే, సరే. సో యాంటీబాడీ ప్రొడ్యూస్ చేసేది యాంటీజెన్. ఒక యాంటీజెన్ వచ్చిందంటే ఇట్ విల్ యాక్చువల్లీ ట్రిగర్ ద ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్. రైట్, సింపుల్ ఇది. నెక్స్ట్, substances that regulate or coordinate other leukocytes are called. Substances that regulate or coordinate other leukocytes are called. బానే ఉంది, థ్యాంక్ యూ వెరీ మచ్. నా హెల్త్ ఇప్పుడు బెటర్ గా ఉంది. ఓకే రండి. సో ఇంటర్ల్యూకిన్స్ ఏవైతే ఉంటాయో, ఇక్కడ ఇంటర్ఫెరాన్స్ అంటే ఏదైతే వైరస్ ఇన్ఫెక్టెడ్ సెల్స్ ఉన్నాయో, ఒక వైరస్ ఫర్ సపోజ్ ఒక సెల్ ని ఇన్ఫెక్ట్ చేసింది అనుకోండి, ఆ సెల్ యాజ్ అ డిఫెన్స్ మెకానిజం ఇంటర్ఫెరాన్స్ రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఇంటర్ఫెరాన్స్ ఆ వైరస్ చంపకపోయినా వేరే సెల్స్ కి వెళ్ళి సిగ్నలింగ్ మాలిక్యూల్స్ లో హెల్ప్ చేస్తాయి అనమాట.
దే ఆర్ లైక్ సిగ్నలింగ్ మాలిక్యూల్స్. సో ఇంటర్ఫెరాన్స్, ఇంటర్ల్యూకిన్స్ ఏవైతే మాట్లాడుకుంటున్నామో ఇవన్నీ యాక్చువల్గా మనకి సిగ్నలింగ్ మాలిక్యూల్స్ లో హెల్ప్ చేస్తాయి. ఇవి యాక్చువల్గా సెల్ టు సెల్ సిగ్నలింగ్ కోసం హెల్ప్ అవుతున్నాయి అనమాట. సో ఒక సెల్ ఇంకో సెల్ కి సిగ్నల్ పంపించాలి. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి చెప్పలేదు కదా, ఇక్కడ ఒక వైరస్ వచ్చింది, నీది డోర్ ఓపెన్ చేయొద్దు, నీ ఇంట్లో కూడా ఒక వైరస్ వచ్చేస్తుంది అని చెప్పలేదు కదా. సో సిగ్నలింగ్ అంటే కెమికల్ సిగ్నలింగ్ త్రూగా అనమాట. అర్థమైందా? అది. ఓకే, ఫైన్, అర్థమైందా? అది. నెక్స్ట్, immune system immune system retain the memory of which response in vaccination process. వ్యాక్సినేషన్ ప్రాసెస్ లో ఇమ్యూన్ సిస్టమ్ అనేది వ్యాక్సినేషన్ ప్రాసెస్ లో ఎలాంటి మెమొరీని రీగెయిన్ చేసుకుని పెట్టుకుంటుంది? ప్యాసివ్ ఇమ్యునైజేషన్, ప్రైమరీ ఇమ్యూన్, సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్, ఆల్ ఆఫ్ ది అబవ్. ఓకే, గుడ్. అందరికీ తెలిసిందే ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ క్రియేట్ అవుతున్నది. ఎందుకు క్రియేట్ అవుతున్నది? ఎందుకంటే వ్యాక్సిన్ ఏదైతే ఉన్నదో దీనికన్నా ముందు యాక్చువల్గా ఆ పర్టికులర్ యాంటీజెన్ మన బాడీలోకి రాలేదు. ఓకే, సో వ్యాక్సినేషన్ త్రూగా మనం ఒక అటెన్యూయేటెడ్ ప్యాథోజన్ ని పంపిస్తున్నాం. అటెన్యూయేటెడ్ ఆర్ డెడ్ ప్యాథోజన్ ని మనం పంపిస్తున్నాం. ఈ ప్యాథోజన్ వచ్చి ఫస్ట్ టైం బాడీలోకి వచ్చి ఒక ఇమ్యూన్ రెస్పాన్స్ ని క్రియేట్ చేస్తుంది. దాన్ని మనం ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటాం. సో ఎప్పుడైతే సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే ఎప్పుడైతే ఆ ప్యాథోజన్ మనల్ని మళ్ళీ అటాక్ చేసినప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటుంది కదా మన బాడీ, అప్పుడు చాలా ఫాస్ట్ లెవెల్లోని మనకి యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని మనం సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటాం. సో ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ లో రెండు టైప్స్ ఆఫ్ సెల్స్ ఫామ్ అవుతాయి. ఒకటి యాంటీబాడీస్ ప్రొడ్యూసింగ్ సెల్స్, ఇంకోటి మెమొరీ సెల్స్. మెమొరీ సెల్స్ ఎక్కువగా బి సెల్స్ లో ఉంటాయి. బి సెల్స్ ఎక్కువగా మెమొరీ సెల్స్ గా ఉంటాయి అనమాట. ఓకే, సో ఈ మెమొరీ సెల్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ కీప్ ద మెమొరీ. ఈ డిసీజ్ కి నేను ఆల్రెడీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి పెట్టాను, నెక్స్ట్ టైం ఈ పర్టికులర్ వైరస్ ఏమైనా వస్తే, కోవిడ్ లాంటి వైరస్, నేను అదే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి దాన్ని అటాక్ చేసి దాన్ని ఇక్కడి నుంచి బయటికి దొబ్బేస్తాను. అది అనమాట. అర్థమైందా? సో ఆ ప్రాసెస్ తోటి ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అని అనుకుంటాం. ఓకే, నెక్స్ట్, ప్రెసెన్స్ ఆఫ్ ఆర్బిసి ఇన్ యూరిన్ ఇస్ నోన్ యాజ్. Presence of RBC in urine is known as. T lymphocytes గురించి చెప్పాలా? T lymphocytes గురించి ఏం తెలుసుకోవాలమ్మా మీకు? స్వాతి చెప్పండి అమ్మా. ఓకే, ఓకే, ఫైన్, ముందుకెళ్దామా? రండి. ప్రెసెన్స్ ఆఫ్ ఆర్బీసీ ఇన్ యూరిన్ మనం ఏమంటాం? చాలా ఈజీ. ఆర్బీసీలో హిమోగ్లోబిన్ ఉంటుంది, సో హిమటూరియా అంటాం. కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. యాంటీవైరల్ సబ్స్టెన్సెస్ ప్రొడ్యూస్డ్ బై మెనీ వర్టిబ్రేట్స్ ఇన్ రెస్పాన్స్ టు వైరల్ ఇన్ఫెక్షన్ ఫర్ రెసిస్టింగ్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ వైరస్. నేను ఇప్పుడే చెప్పాను దీనికి. అందరూ ఈ ఫస్ట్ నేమ్ అంట ఇందాక నుంచి మీ దేవురు సార్ అనేసి స్పామ్ చేస్తున్నారు. మాది మీ ఊరే అండి బాబు. మీ దేవురా మాదా దేవురు అండి. హ్యాపీనా? పండగ చేసుకోండి. ఇంకా ఇప్పుడు నా ఊరు మీ ఊరే అని తెలిసిపోయిందిగా, ఇక మీరు పండగ చేసుకోండి. పదండి, రండి. మాది పాకిస్తాన్ అంట. అంటే ఇప్పుడు పాకిస్తాన్ నుంచి నా క్లాస్ చూస్తున్నావు అనమాట నువ్వు. చాలా మంచిది. ఓకే, ఓకే. నాకు ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ ఉన్నారని నాకు ఎప్పుడు తెలిసింది. స్టూడెంట్స్ నాకు ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళిపోయాం అనమాట. వేదాంత తెలుగు అనేది ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. ఇంకా పాకిస్తాన్ నుంచి కూడా చూస్తున్నారు అనమాట. సూపర్ కదా అసలు. వాళ్ళకి ఏమొచ్చి పడిందంట ఇక్కడ వచ్చి తెలుగులో వినడానికి.
రే రే రే, అదే అదే. ఓకే 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 ఓకే. పాకిస్తాన్ లో తెలుగు అంట, వెళ్ళి హైదరాబాద్ ఈ లాంగ్వేజ్ లో మాట్లాడతారు. ఏంద్రా భయ్, మస్తుగా ఉన్నావురా భయ్, మస్తుగా ఉన్నావా అని మాట్లాడతారు అందరితో. అది ఓకే. డిస్టర్బ్ ఏం కాదు, అందరికి ఇప్పుడు మధ్య మధ్యలో కొంచెం ఫన్ ఉండాలి కదా క్లాస్ లోని, జస్ట్ లైక్ దట్, ఇంకేం లేదు. ఓకే అది. అనవసరంగా మీరు టెన్షన్ పడి ఒంట్లో పాడి వేసుకుంటున్నారు కదా, సో లైట్ గా మధ్యలో కొంచెం జోకులు వేసుకుంటున్నాం అంతే. కంటిన్యూ చేస్తానండి. మరీ సీరియస్ వాళ్ళు ఉన్నారు క్లాస్ లో, చాలా సీరియస్ స్టూడెంట్స్ ఉన్నారు. సార్ నో జోక్స్ సార్, నో జోక్స్, నో ఫన్, ఓన్లీ క్లాస్. అది అన్నమాట. అది. సో ఇంటర్ఫెరాన్స్ గురించి మనం ఆల్రెడీ ఇప్పుడే చెప్పుకున్నాం. ఒక సెల్ ఉన్నది ఫర్ సపోజ్, ఈ సెల్ కి ఒక వైరస్ ఇన్ఫెక్ట్ చేసింది. ఓకే. ఈ వైరస్ ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత ఈ సెల్ రెండు విషయాలు చేయొచ్చు. ఒకటి, దాన్ని అది ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అది కాకుండా అది మిగతా సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, మన మన సెల్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీలో, దే ఆర్ వెరీ కోఆర్డినేటెడ్ అనమాట, ఒక దాన్ని ఒకటి చాలా హెల్ప్ చేసుకుంటాయి. ఓకే. సో అలాంటప్పుడు అలాంటప్పుడు ఇంకొక సెల్ కి ఒక సిగ్నలింగ్ మాలిక్యూల్ ని పంపిస్తుంది. సిగ్నల్ మాలిక్యూల్. ఈ సిగ్నల్ మాలిక్యూల్ రెండు విషయాలు చేస్తుంది, అలర్ట్ చేస్తుంది. వైరస్ వచ్చిందబ్బా, ఇన్ఫెక్షన్ అనేది జరుగుతున్నది. ఓకే. సో వైరస్ వచ్చిందబ్బా, ఇన్ఫెక్షన్ అది జరుగుతున్నది, సో నువ్వు కూడా కేర్ఫుల్ గా ఉండనిది సెల్ ఏ సెల్ బి కి చెప్తుంది. సెల్ బి ఏం చేస్తుందంటే, ఈ ఈ పర్టికులర్ కెమికల్ ఏదైతే ఉందో, సిగ్నలింగ్ మాలిక్యూల్ ఉందో, దాని వల్ల హెల్ప్ అయింది దానికి. దాన్నే మనం ఏమంటాం, ఇంటర్ఫెరాన్స్ అంటాం. అది. నెక్స్ట్ నెక్స్ట్. ఓకే. penicillin is bacteriolytic because penicillin is bacteriolytic because penicillin is bacteriolytic because it checks spindle formation, it destroys chromatin, inhibits cell wall formation, inhibits protein synthesis. అందరికీ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే, మీ అందరికీ తెలిసి ఉంటే, పెనిసిలిన్ ఏం చేస్తుంది ఎక్కువగా, సెల్ వాల్ ఫార్మేషన్ ని ఆపేస్తుంది. సెల్ వాల్ ఫార్మేషన్ జరగలేదు బ్యాక్టీరియాలో అంటే, బ్యాక్టీరియాని పెనిట్రేట్ చేసేసి బ్యాక్టీరియాని ఈజీగా చంపేయచ్చు. అర్థమైందా? సో పెనిసిలిన్ తో పాటు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పెనిసిలిన్ ఒకటే ఇయర్, ఇంకో కాంబినేషన్ ఇస్తారు. మనం ఎప్పుడైతే చూస్తామో పెనిసిలిన్ లోని, పెనిసిలిన్ ది అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫార్మాట్ ఏదైతే ఉందో, దట్ ఈస్ అమాక్సిసిలిన్. మీరు విన్నారా ఎవరైనా అమాక్సిసిలిన్ అని? మీ తింటున్న టాబ్లెట్స్ అన్నిట్లో ఉంటుంది. అమాక్సిసిలిన్ ఏదైతే ఉందో, అమాక్సిసిలిన్ ఇంకో డ్రగ్ ఉంటుంది, ఆ డ్రగ్ తో కలిపేసిస్తారు. రెండు యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయంటే, అమాక్సిసిలిన్ సెల్ వాల్ ఫార్మేషన్ ఆపేస్తే, ఇంకోటి వెళ్ళి బ్యాక్టీరియాని ప్రోటీన్ సెన్సెస్, మిగతా మెటబాలిక్ ప్రాసెస్ ఆపేస్తుంది అనమాట. సో ఒక కాంబినేషన్ లో ఇస్తారు ఇప్పుడు డ్రగ్స్ ని. ఓకే అది. సో గుర్తుపెట్టుకోండి మీరు, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, జస్ట్ అ మినిట్. రైట్, సరే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ద పెయిన్ కిల్లర్ ఆస్పిరిన్ ఇస్ ఆల్సో రిలేటెడ్ విత్ ద పెయిన్ కిల్లర్ ఆస్పిరిన్. ఆస్పిరిన్ ని పెయిన్ కిల్లర్ గానే కాకుండా మనం ఇంకేం విధాల్లో వాడతాము? ఆస్పిరిన్ ని పెయిన్ కిల్లర్ గానే కాకుండా మరి ఇంకేం విధాల్లో మనం వాడతాం? యాంటీపైరెటిక్, యాంటీ అలర్జిక్, యాంటీ కోయాగులెంట్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఎప్పుడో ఒక విషయం ఉంటుంది, ఆల్ ఆఫ్ ది అబౌవ్ పెట్టాలా వద్దా అనిపిస్తుంది. ఆల్ ఆఫ్ ది అబౌవ్ పెట్టాలా వద్దా, ఆల్ ఆఫ్ ది అబౌవ్ పెట్టాలా వద్దా. ఫస్ట్ ఆఫ్ ఆల్, యాంటీపైరెటిక్ అంటే ఫీవర్ ని తగ్గిస్తున్నది, యాంటీ ఎలర్జిక్ అంటే ఎలర్జీని తగ్గిస్తున్నది, యాంటీ కోయాగులెంట్ అంటే కోయాగులేషన్ అవ్వకుండా ఆపుతున్నది. సో అవి మూడు ఆస్పిరిన్ చేస్తున్నది కాబట్టి ఆల్ ఆఫ్ ది అబౌవ్ అయిపోతుంది. అర్థమైందా? క్లియర్? ఓకే. మరి నెక్స్ట్, డిపిటి వ్యాక్సిన్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిపిటి వ్యాక్సిన్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిపిటి వ్యాక్సిన్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిపిటి వ్యాక్సిన్ అంటే యాక్టివ్ ఇమ్యూనిటీ. సింపుల్. ఎప్పుడైనా వ్యాక్సిన్స్ అని మనం విన్నాము అంటే, వ్యాక్సిన్స్ ఎలాంటి ఇమ్యూనిటీని తీసుకొని వస్తున్నాయి? యాక్టివ్ ఇమ్యూనిటీ. అంటే మీ బాడీలోకి ఇచ్చిన తర్వాత దే విల్ ట్రిగర్ ద ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్.
those things that will trigger the production of antibodies will come under active immunity. చాలా ఇంపార్టెంట్. ఓకే, అదే అనమాట. బాయ్ బాయ్, వెళ్ళండి, వెళ్ళి చక్కగా మీ ఎంసెట్ ప్రిపరేషన్ చేసుకోండి. ఓకే, అది అనమాట. మ్యాథ్స్ చదువుకోండి కష్టపడి, ఎవరైతే మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో. అది నెక్స్ట్, number of polypeptide chains present in a molecule of antibody are. Polypeptide chain, number of polypeptide chains present in a molecule of antibody. ఇది నేను అనుకుందాక ఎక్కువగా అడగలేదు ఇలాంటి క్వశ్చన్, మీకు తక్కువ అడిగారు. చెప్పగలిస్తే చెప్పండి, పర్వాలేదు. ఓకే, అది. సో మనం చూసుకుంటే పాలిపెప్టైడ్ చైన్స్ ఎంత ఉంటాయి యాంటీబాడీలో? 4 ఉంటాయి. 2 లైట్ చైన్స్ ఉంటాయి, 2 లైట్ చైన్స్ ఉంటాయి, 2 హెవీ చైన్స్ ఉంటాయి అన్నమాట. ఏంటుంటాయి? 2 లైట్ చైన్స్ ఉంటాయి, ఇంకా 2 హెవీ చైన్స్ అనేవి ఉంటాయి. జస్ట్ మినిట్, ఒక నిమిషం ఆగండి. రెండు లైట్ చైన్స్, 2 హెవీ చైన్స్. కరెక్ట్? ఓకే, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఇస్ ప్రొవైడెడ్ బై. ఇవన్నీ ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ఇట్. ఓకే, ప్రతి క్వశ్చన్ లో కీవర్డ్స్ కావాలా? ఓకే, ఇప్పుడు చూడండి, నార్మల్గా మనం చూసుకుంటే ఏవైతే నార్మల్గా ఇప్పుడు మన సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో, మనకి 2 టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ ఉంటుంది. హ్యూమరల్ ఇమ్యూనిటీ, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. హ్యూమరల్ ఇమ్యూనిటీలో ఎక్కువగా బి సెల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తాయి, వాటిది ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో మనకి టీ లింఫోసైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తాయి. ఓకే, సో సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటే మీరు ఎవరైనా రాస్తారు థైమస్ సెల్స్ ఆర్ థైమోసైట్స్ అంటాం, లేదంటే వీటిని ఇంకోటి ఏంటంటే మనం టీ లింఫోసైట్స్ అని కూడా అంటాం. సో టీ లింఫోసైట్స్ అని ఎందుకు అంటున్నాం అంటే ఇవి థైమస్ లో డెవలప్ అయ్యి వస్తున్నాయి, అందుకు థైమస్ లో ఇవి మెచ్యూర్ అయ్యి వస్తున్నాయి, అందుకు టీ లింఫోసైట్స్ అంటాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ సపోజ్ థైమస్ సెల్స్ లేదంటే థైమోసైట్స్ అని కానీ అబ్బా ఇదేంటి కొత్తగా ఉందని టెన్షన్ పడకండి, అవే టీ లింఫోసైట్స్, ఇంకేం లేదు, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ కోసం. అది అనమాట. నెక్స్ట్ విచ్ ఈస్ ద ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్. మనకి ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్ ఏమిటి ఉన్నాయి? ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్ ఉన్నాయి? వాట్ ఆర్ ద ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్ దట్ వీ హ్యావ్? చూడండి, మనకి ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్ ఏంటంటే స్ప్లీన్ అనేది కాదు. సో స్ప్లీన్ ఎక్కడున్నా తీసేస్తాం. సో బోన్ మ్యారో అండ్ టాన్సిల్స్, థైమస్ గ్లాండ్ అండ్ బోన్ మ్యారో. థైమస్ గ్లాండ్ ఇంకా బోన్ మ్యారో ఏవైతే ఉన్నాయో దీన్ని మనం ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్ అంటాం. స్ప్లీన్ ని మనం గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బీసీస్ అంటాం. గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బీసీస్ అంటాం. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద సెల్స్ వచ్చి యాక్చువల్గా వాటిది ఎండ్ వచ్చేసిన తర్వాత చనిపోతాయి అన్నమాట వచ్చి ముందు. నెక్స్ట్, at the time of birth, the presence of which antibody indicates the infection of the fetus, intrauterine infection. At the time of birth, the presence of which antibody indicates the infection of the fetus or intrauterine infection. IgD, IgG, IgM, IgA. క్లియర్ గా లేదు అంటే రిఫ్రెష్ చేసుకోండి. ఓకే, సింపుల్. ఐజీఎం ఏదైతే ఉన్నదో అది ఎక్కువ ఉన్నది అనుకోండి బర్త్ టైంలోని, దట్ మీన్స్ ఫీటర్స్ లో ఇన్ఫెక్షన్ జరిగింది. ఆ ఇన్ఫెక్షన్ కి అగేన్స్ట్ గా యాక్చువల్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఐజీఎం మనకి 3 టోటల్ గా 5. ఐజీ, ఎంజీడిఐ, మెక్డే అని పెట్టుకుంటాం మనం. ఓకే, ఐజీఎం, ఐజీజీ, ఐజీడి,
IgA ఇంకా IgE 5 యాంటీబాడీస్ ఉన్నాయి మనకి. ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటాం వీటిని. ఓకే, అది అన్నమాట. సో దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు, మ్యాక్డే అని రాస్తాం మనం. మ్యాక్డే MGDAE అది. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ వ్యాక్సినేషన్ is a part of వ్యాక్సినేషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ వ్యాక్సినేషన్ దేనిది? ట్రీట్మెంట్ చేస్తున్నావా లేదంటే దా ఇటియాలజీని చెక్ చేసుకుంటున్నావా? కౌ ప్రొఫిలాక్సిస్. ట్రీట్మెంటా? నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పాను, వ్యాక్సినేషన్ ఈజ్ నాట్ ఎ మెడిసిన్. వ్యాక్సిన్ అనేది ఒక మందు కాదు. వ్యాక్సిన్ అనేది మనం మందులు తీసుకోకుండా ప్రివెన్షన్ మనం ఏమంటాం? ప్రొఫిలాక్సిస్ అంటాం. ఓకే, మనం ఎప్పుడు వినుంటాం కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటాం. సో ప్రివెన్షన్ అనేది ఎప్పుడు జరుగుతుంది? మనం వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు మనం ఆల్రెడీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసుకొని పెట్టుకుంటాం. అప్పుడు ఆ డిసీజ్ అయినప్పుడు మనకి ఆ డిసీజ్ వల్ల పెద్ద ప్రాబ్లం జరగదు. లేదు ఆ వ్యాక్సిన్ తీసుకోలేదు అంటే దెన్ వీ హ్యావ్ టు ట్రీట్ ద డిసీజ్. ఫర్ సపోజ్ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా అది ఎక్కువ సీరియస్ అవుతుంది. సో ట్రీట్మెంట్ ఈజ్ ఈజియర్. సో వ్యాక్సిన్ కమ్స్ అండర్ ప్రివెన్షన్ కి ఇంకో పేరు ప్రొఫిలాక్సిస్ అన్నమాట. అర్థమైందా? ఓకే, ఓకే, జస్ట్ మినిట్, ఒక నిమిషం ఆగండి. ఓకే, జస్ట్ మినిట్. ఎవరబ్బా క్వశ్చన్ అడుగుతున్నారు? యాంటీబాడీ అనేది ఎన్ని ఉంటుంది? యాంటీబాడీలో ఎన్ని డైసల్ఫైడ్ బాండ్స్ ఉంటాయి అంటే 12 డైసల్ఫైడ్ బాండ్స్ ఉంటాయి. ఓకే, యాంటీబాడీలో మనకి టోటల్ ఎన్ని డైసల్ఫైడ్ బాండ్స్ ఉంటాయి? 12 డైసల్ఫైడ్ బాండ్స్ ఉంటాయి. ఆప్షన్ బి అంటే ఏంటా? చూడండి, ఇటియాలజీ అంటే కాజ్ అన్నమాట. కాజెస్, ఏదైనా డిసీజ్ అవడానికి కాజెస్ ఏమిటి, దాన్ని మనం ఎటియాలజీ అంటాం. ఏదైనా డిసీజ్ చదువుకున్నప్పుడు మనం కొన్ని విషయాలు దాంట్లో చదువుకుంటాం. ఇటియాలజీ అని చదువుతాం. ఇటియాలజీ అంటే దాన్ని కాజ్ అన్నమాట, ఎందుకు జరుగుతున్నది. ప్యాథోజెనసిస్ అని చదువుతాం. ఓకే, ప్యాథోజెనసిస్ అని చదువుతాం. ప్యాథోజెనసిస్ అంటే ఆ డిసీజ్ ఎందుకు జరుగుతున్నది, బై అండ్ హౌ అంటే దాన్ని పూర్తిగా మెకానిజం ఏంటి, మన బాడీలో ఎలాగ అసలు వచ్చి ఎలా స్ప్రెడ్ అవుతున్నది మొత్తం ప్యాథోజెనసిస్ లో చదువుకుంటాం. దాని తర్వాత మనకి డయాగ్నోసిస్ ఉంటుంది. డయాగ్నోసిస్ అంటే యాక్చువల్ గా మనం ఆ డిసీజ్ అయినా లేదా అని కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. సో దానికోసం వేరే వేరే టెస్ట్లు అన్ని చేస్తాం మనం. దాంట్లో మన బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు, స్కానింగ్స్ అవన్నీ ఉంటాయి. లాస్ట్ లో మనకు వచ్చేది ట్రీట్మెంట్ అన్నమాట. సో ఇవన్నీ అవ్వకుండా మనం ముందే డిసీజ్ ని ప్రివెంట్ చేసుకోవాలి అంటే దాన్ని మనం ప్రొఫిలాక్సిస్ అంటాం. ప్రొఫిలాక్సిస్ అంటే ప్రివెన్షన్, ఇవన్నీ అవ్వకుండా ముందే అన్నమాట. అర్థమైందా? ఓకే, అది. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాక్సినేషన్ అయిపోయింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ ఈస్ ఫార్మ్డ్ ఓన్లీ ఆఫ్ హర్మాఫ్రోడైట్ ఆర్గానిజమ్స్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్ ఈస్ ఓన్లీ ఫార్మ్డ్ ఆఫ్ హర్మాఫ్రోడైట్ ఆర్గానిజమ్స్? హర్మాఫ్రోడైట్ ఆర్గానిజమ్స్ అంటే వాటిలో మేల్ ఇంకా ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ రెండు ఉన్నాయి. దేంట్లో ఉన్నాయి అలాగా చెప్పండి. అర్థవం లో ఉన్నాయని తెలుసు, స్పంజ్ లో ఉన్నాయని తెలుసు. ఏ ఆప్షన్ అవుతుంది? ఆప్షన్ డి, వెరీ గుడ్. ఆప్షన్ డి, అర్థవము, స్పంజు, టేప్వాము, లీచు. అర్థవం ఇంకా లీచ్ ఏవైతే ఉన్నాయో, లీచ్ అనేది హిరుడిన్ ఏరియాలో వస్తుంది. అంటే ఇది అనెలిడాలోనే ఉంటుంది అనమాట. సో ఇవి రెండు అనెలిడా అని చెప్పుకుందాం. జస్ట్ మినిట్. అర్థవం ఇంకా లీచు అనెలిడా. సో దే ఆర్ మొనీషియస్. దాని తర్వాత టేప్ వామ్ అనేది ఫ్లాట్ వామ్స్, ప్లాటిహెల్మింథస్. స్పంజెస్ అనేవి మనకు తెలుసు. స్పంజెస్ ఫస్ట్ది పోలిఫెరా.
సో ఇవన్నిటిలోని మనం ఏం చూస్తాం, హర్మఫ్రోడైట్ లేదంటే మొనీషియస్ నేచర్ చూస్తాం. మొనీషియస్ నేచర్ అనేది చూస్తాం అనమాట. 2023 పేపర్ టఫ్ గా వస్తుందా, ఈజీగా వస్తుందా, అది ఆన్సర్ చేయడానికి ఎంతమంది టీచర్స్ కష్టపడుతున్నారు. మనం ఎప్పుడు చెప్పలేం అది ఈజీగా వస్తుందా టఫ్గా వస్తుందో మనకు తెలియదు. మనం 100% ట్రై చేసుకొని కష్టపడి చదువుకొని వెళ్ళాలి, మంచిగా ప్రాక్టీస్ చేసుకోవాలి అంతే. మియోసిస్ డస్ నాట్ occur in asexually reproducing diploid individuals, sexually reproducing haploid individuals, sexually reproducing diploid individuals, all of the above. ఎందులో జరగదు? తిన్నాను తరుణ్, తిన్నాను, చెప్పండి. అన్ప్రెడిక్టబుల్, అది ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ఆల్వేస్ అన్ప్రెడిక్టబుల్. ఓకే, ఓకే, సరే. చూడండి, మియోసిస్ అనేది ఏసెక్షువల్లీ ప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్ లో ఎప్పుడు జరగదు. అది చాలా ఇంపార్టెంట్. ఏ ఆర్గానిజం అయినా ఏ సెక్షువల్ గా ప్రొడ్యూస్ అవుతున్నది అంటే అక్కడ మియోసిస్ అనేది జరగదు. మియోసిస్ ఓన్లీ సెక్షువల్ రీప్రొడక్షన్ లోనే ఉంటుంది. ఎక్కడైనా సెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతున్నది అంటే అక్కడే మియోసిస్ అనేది ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మియోసిస్ అనేది ఎలా జరుగుతున్నది? ఓన్లీ ఇన్ సెక్షువల్ రీప్రొడక్షన్. ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ అని ఎక్కడ వచ్చినా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏ సెక్షువల్ అని ఇచ్చారు అంటే అక్కడ జరగదు. వాళ్ళు డిప్లాయిడ్ అవనండి, హ్యాప్లాయిడ్ అవనండి, డజంట్ మ్యాటర్, సెక్షువల్ రీప్రొడక్షన్ జరగట్లేదు అంటే మియోసిస్ జరగదు. అది రైట్. హ్యాప్లాయిడ్ ఇండివిజువల్స్ అండర్గో మియోసిస్. మనం జైగోటిక్ మియోసిస్ గురించి చదువుకున్నాం కదా. ఓకే, జైగోటిక్ మియోసిస్ జరుగుతుంది. హ్యాప్లాయిడ్ ఇండివిజువల్స్ లో కూడా జైగోటిక్ మియోసిస్ జరుగుతుంది. జైగోటిక్ మియోసిస్ జరుగుతుంది. ఓకే, చదువు, అది ఆల్రెడీ తెలుసుకున్నాం మనం. సో అది ఉన్నది. ఓకే, అది నెక్స్ట్. ఇన్ అ బటర్ఫ్లై, ఇఫ్ అ బటర్ఫ్లై హ్యాస్ chromosome number 360 in its myocyte, what will be the chromosome number in its gametes? చాలా ఈజీ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. ఈజీగా మీరు అందరూ చెప్పగలుగుతారు. రండి త్వరగా చెప్పండి. ఇఫ్ అ బటర్ఫ్లై హ్యాస్ chromosome number 360 in its myocyte, what will be the chromosome number in its gametes? లెవెన్త్ ఆల్రెడీ నిన్నే పెట్టేస్తాను, వాళ్ళు 12th కూడా పెట్టేస్తాను, డోంట్ వరీ, టెలిగ్రామ్. ఓకే, సింపుల్ 190. ఇప్పుడు ఒక 2n సెల్ లోని 360 ఉంది అంటే దానికి జస్ట్ హాఫ్ గ్యామిట్ లోని, గ్యామిట్ అంటే n, సో n అంటే 190. సింపుల్, ఈజీ, ఈజీ క్వశ్చన్ ఇది, రైట్. నెక్స్ట్, the term clone cannot be applied to offspring formed by sexual reproduction because offspring do not possess exact copy of parental DNA. DNA of only one parent is copied and passed on. Offsprings are formed at different times. DNA of parent are completely different. చెప్పండి. వన్ ఎయిటీ. ఒక్క నిమిషం అండి. కరెక్ట్ 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 కరెక్ట్. ఇక్కడ 360కి ఆన్సర్ యాక్చువల్గా 180 రావాలి. ఆప్షన్ ఇది 180 వస్తుంది, సారీ, 180. సో 360/2 చేస్తే మనం యాక్చువల్గా మనకి 180 వస్తుంది. సో ఆప్షన్ రాంగ్, ఆప్షన్ బి. ఓకే, 180 అని ఉంటే సరిపోతుంది కదా, రైట్. తప్పైంది కొంచెం. ఎస్, కరెక్ట్ కరెక్ట్, 190 కాదు 180 అవుతుంది. అవునవును అవును, చూసుకున్నాను బాబు, చూసుకున్నాను. ఓకే, ఎస్, ఓకే, ఎస్, ఫైన్. నెక్స్ట్, టర్మ్ క్లోన్ కెనాట్ బి అప్లైడ్ టు ఆఫ్స్ప్రింగ్ ఫార్మ్ బై సెక్షువల్ రిప్రొడక్షన్. అంటే సెక్షువల్ రిప్రొడక్షన్ లో ఏవైతే సెల్స్ ఫామ్ అవుతున్నాయో, ఓకే, సెక్షువల్ రిప్రొడక్షన్ లో 2n నుంచి మనకి 4 టైప్స్ ఆఫ్ సెల్స్, 4 సెల్స్ వస్తాయి. దీన్ని మనం మియోసిస్ అంటాం. మియోసిస్ లో వాటిని మనం యాక్చువల్ గా క్లోన్స్ అనం. మైటోసిస్ జరిగినప్పుడు ఎప్పుడైతే 2n నుంచి మనకి రెండు సెల్స్ వస్తాయో, రెండు 2n వే వస్తాయి. సో అక్కడ క్రోమోజోమల్ కాంపోజిషన్ కూడా మారలేదు, నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ నంబర్ ఏదైతే ఉంటుందో అది సేమ్ ఉంటుంది. అది కాకుండా ఎగ్జాక్ట్ కాపీ ఇలా పడిపోతుంది అనమాట. ఓకే, సో దానివల్ల ఏంటంటే
మనం దాన్ని క్లోన్ అంటాం. ఫైన్. అదే ఇప్పుడు చూడు, అదే అదే ఇప్పుడు మనం చూస్తే సెక్షువల్ రిప్రొడక్షన్ జరిగినప్పుడు అలా జరగదు. ఎందుకంటే దే డు నాట్ పొజెస్ ద ఎగ్జాక్ట్ కాపీస్ ఆఫ్ పేరెంటల్ డిఎన్ఏ. ఇక్కడ యాక్చువల్ గా ఎగ్జాక్ట్ కాపీ రాదు. ఎందుకు ఇలా జరుగుతున్నది? బికాస్ మియోసిస్ ఏదైతే ఉందో, సెక్షువల్ రిప్రొడక్షన్ లో మియోసిస్ జరుగుతుంది. మియోసిస్ లో ఏం జరుగుతున్నది? క్రాసింగ్ ఓవర్ జరుగుతున్నది. రికాంబినేషన్, ప్యాకెటింగ్ స్టేజ్ లో రికాంబినేషన్ అండ్ క్రాసింగ్ ఓవర్ రికాంబినేషన్ అండ్ క్రాసింగ్ ఓవర్. సరేనా? నెక్స్ట్, which of the following is a post fertilization event in flowering plants? Which of the following is a post fertilization event in flowering plants? ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్ ఏది అని అడుగుతున్నారు. ఇప్పుడు మనం చేసిన సెషన్ చాలా బోరింగ్ గా ఉంటే మీకు ఎగ్జామ్ అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అర్థమైందా? ఎవరికైతే ఈ సెషన్ బోరింగ్ అనిపిస్తున్నదో వాళ్ళకి చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మీకు ఎంత బోరింగ్ ఉంటుందో ఎగ్జామ్ లో అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. ఏమీ అర్థం కాదు కదా, ఇలాగా ఏంటది వచ్చి అనవసరంగా టైం పాస్ చేసుకుంటున్నారు కదా, అక్కడ ఎగ్జామ్కి వెళ్ళి మీరు ఏమీ చేసేది లేదు. ఓకే, అక్కడ మంచి ఇంట్రెస్ట్ వస్తుంది అప్పుడు. ఇంకా అది ఓకే. చూడండి, పోస్ట్ ఫర్టిలైజేషన్ ఏది కాదు, ఇప్పుడు పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈజ్ అ పోస్ట్ ఫర్టిలైజేషన్ తర్వాత ఏం జరుగుతున్నది? ఎంబ్రియో డెవలప్మెంట్ అనేది జరుగుతున్నది. అవునా కాదా? అర్థమైందా? ఓకే, ఎంబ్రియో డెవలప్మెంట్ అనేది మాత్రం ఫర్టిలైజేషన్ తర్వాత జరుగుతుంది. ఎందుకు? ఎంబ్రియో అనేది జైగోట్ నుంచి వచ్చింది. ఫర్టిలైజేషన్ తర్వాత జైగోట్ తర్వాత ఎంబ్రియో. అది క్లియర్. పాలిన్ గ్రెయిన్స్ ట్రాన్స్ఫర్ అవడం, ఫ్లవర్ ఫామ్ అవడం, ఇంకా ఫార్మేషన్ ఆఫ్ పాలిన్ గ్రెయిన్స్ అవడం ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ కింద వస్తాయి. దీస్ ఆర్ ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్. ఓకే, నెక్స్ట్, సెలెక్ట్ ద మోనోకార్పిక్ ప్లాంట్ ఇన్ ద ఫాలోయింగ్. మోనోకార్పిక్ ప్లాంట్ అంటే ఒకేసారి పువ్వు వస్తుంది దాంట్లో. మోనోకార్పిక్ హోల్ లైఫ్ లో ఒకేసారి దానికి పువ్వు అనేది వస్తుంది. ఇట్ ఫ్లవర్స్ ఓన్లీ వన్స్. ఏదది? బ్యాంబూ. ఇదేంటబ్బా, లిచ్చియా? రాంగ్. టైపింగ్ మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి. ఓకే, అది. సో బ్యాంబూ అనేది ఇట్స్ అ మోనోకార్పిక్ ప్లాంట్. Bamboo is a monocarpic plant. Next question. During the process of fertilization, the pollen tube of the pollen grain usually enter the embryo sac through. నేను నిన్న మీకు చెప్పాను, ఎంబ్రియో సాక్ ఇలా ఉన్నది. ఎంబ్రియో సాక్ ఇలా ఉంటే, ఒక నిమిషం, ఇది చెలాజల్ ఎండ్ అంటాం. చెలాజల్ ఎండ్ అంటాం. దీన్ని మైక్రోపైలార్ ఎండ్ అంటాం. దాని చెలాజల్ ఎండ్, దీన్ని మైక్రోపైలార్ ఎండ్. ఎప్పుడైనా పాలెన్ ట్యూబ్ వచ్చి మైక్రోపైలార్ ఎండ్ నుంచి ఎంట్రీ ఇస్తుంది. అర్థమైందా? సో ద పాలెన్ ట్యూబ్ విల్ ఆల్వేస్ ఎంటర్ ఫ్రమ్ మైక్రోపైల్. అర్థమైందా? అది. నెక్స్ట్, మైక్రోపైల్. నెక్స్ట్, heterostyle is a contrivance for cross pollination is found in. Heterostyle అంటే స్టైల్, డిఫరెంట్ లెంత్స్ ఆఫ్ స్టైల్స్. డిఫరెంట్ లెంత్ ఆఫ్ స్టైల్స్. స్టైల్ ది వేరే వేరే లెంత్ ఏదైతే ఉందో అది ఏ ప్లాంట్ లో మనం చూస్తాం? ఎక్కడ చూస్తాం మనం? అది ఎందులో చూస్తాం? ప్రైములా వల్గారిస్. ఆప్షన్ సి, ప్రైములా వల్గారిస్ ఏదైతే ప్లాంట్ ఉందో దాంట్లో మనం హెట్రోస్టైలీ అంటే రెండు డిఫరెంట్
లెంత్ ఆఫ్ స్టైల్స్ ని మనం చూస్తాం అనమాట. స్టైల్ అంటే ఏమిటి? ఏదైతే ఫీమేల్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ ఉందో దాంట్లో ఏదైతే ఫిలమెంట్ వస్తుందో దాన్ని మనం స్టైల్ అంటాం. ఓకే, అది. నెక్స్ట్, మెచ్యూర్ ఓవ్యూల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫ్యూనిక్యులస్. ఇఫ్ మైక్రోపైల్ కమ్స్ టు లై క్లోజ్ టు ద ఫ్యూనిక్యులస్, ద ఓవ్యూల్ ఇస్ టర్మ్డ్ యాస్. ఓకే, మైక్రోపైల్ ఫ్యూనిక్యులస్ దగ్గరికి వచ్చేసింది అనుకోండి, దాన్ని ఏమంటాం మనం? మైక్రోపైల్ ఫ్యూనిక్యులస్ దగ్గరికి వచ్చేసింది అంటే దాన్ని ఏమంటాం మనం? అనాట్రోపస్ ఓవ్యూల్ అంటాం. ఏమంటాం? అనాట్రోపస్ ఓవ్యూల్. అనాట్రోపస్ ఓవ్యూల్. నెక్స్ట్, how many meiotic divisions are required for the formation of 100 pollen grains? How many meiotic divisions are required for the formation of 100 pollen grains? How many meiotic divisions are required for the formation of 100 pollen grains? 100 pollen grains ఫార్మ్ అవ్వాలంటే ఎన్ని మియోటిక్ డివిజన్స్ కావాలి? సో పాలన్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో పాలన్ మదర్ సెల్స్ నుంచి ఫార్మ్ అవుతున్నాయి. చూడండి, ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాలన్ మదర్ సెల్ ఏదైతే ఉందో, పిఎంసి పాలన్ మదర్ సెల్ ఏదైతే ఉందో, పాలన్ మదర్ సెల్ నుంచి, పాలన్ మదర్ సెల్ ఇస్ అ 2n సెల్. దాని నుంచి ఎప్పుడైతే మనకి మియోసిస్ జరుగుతుందో, మియోసిస్ జరిగినప్పుడు మనకి 4 సెల్స్ వస్తాయి. ఈ 4 ఏవైతే వచ్చాయో వీటిని మనం పాలన్ గ్రెయిన్స్ అంటాం. వీటిని మనం పాలన్ గ్రెయిన్స్ అంటాం. సో ఒక్క డివిజన్ కి 4 పాలన్ గ్రెయిన్స్ వచ్చాయి. సో ఫర్ 1 డివిజన్ 4 పాలన్ గ్రెయిన్స్ వచ్చాయి. ఓకే, సో నెక్స్ట్ పేజ్ లో చూసుకుంటే టోటల్ 100 పాలన్ గ్రెయిన్స్ ఉన్నాయి అంటే, ఒక నిమిషం, ఒక డివిజన్ కి 4 పాలన్ గ్రెయిన్స్ వచ్చాయంటే 100 పాలన్ గ్రెయిన్స్ కి ఎన్ని డివిజన్ జరగాలి అనేది క్వశ్చన్ మార్క్ వస్తే దగ్గర 25 డివిజన్స్ జరగాలి. అది అలా చేస్తాం. అర్థమైందా? సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి కావాలంటే 100/4 అని వస్తుంది, దట్ ఈస్ 25. అది అనమాట. అదే మనకి అర్థమైంది కదా? సి కరెక్ట్ కదా? అది. నెక్స్ట్, ఎండోస్పర్మ్ ఇస్ కంప్లీట్లీ కన్స్యూమ్డ్ బై డెవలపింగ్ ఎంబ్రియో ఇన్. నాన్ ఎండోస్పర్మిక్ అనమాట. మనం నాన్ ఎండోస్పర్మిక్ గురించి మాట్లాడుతున్నాం. దేని మనం నాన్ ఎండోస్పర్మిక్ అంటాం? నాన్ ఎండోస్పర్మిక్ ఏది? పి ఇంకా గ్రౌండ్నట్ ఇంకా పి అంటే లెగ్యుమినస్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, వాటిలో సీడ్ ఏదైతే ఉంటుందో పూర్తిగా సీడ్ లోని ఎండోస్పర్మ్ అనేది పూర్తిగా కన్స్యూమ్ చేసుకుంటుంది ఎంబ్రియో డెవలప్మెంట్ కోసం. ఓకే, ఫ్యాబేసి అది. నెక్స్ట్, మెచ్యూర్ గ్రాఫియన్ ఫాలికల్స్ ఆర్ జనరల్లీ ప్రెసెంట్ ఇన్ ద ఓవరీ ఆఫ్ అ హెల్దీ హ్యూమన్ ఫీమేల్ around. Mature Graafian follicles are generally present in the ovary of a healthy human female around. Orchids, correct. Monocots కోసం కూడా orchids. Exception from monocots is orchids. Correct. Very good. So non-endospermic లా వస్తుంది. అది కరెక్ట్. ఓకే, అది రైట్. Mature Graafian follicles are generally present in the ovary of a healthy human female around. ఎప్పుడు? సరే, ముందుకెళ్ళిపోదాం. 11 to 17 డే. 11th to 17th డే టైంలోనే ఏం జరుగుతుంది? మెచ్యూర్ గ్రాఫియన్ ఫాలికల్స్ ఉంటాయి. 17th డే తర్వాత ఏం జరుగుతుంది? రిలీజ్ అయిపోతుంది. ఇది రిలీజ్ అయిపోయి ఓన్లీ కార్పస్ ల్యూటియమే మిగిలి ఉంటుంది. ఓకే, 28 దగ్గర 27 to 28 డేస్ మెన్స్ట్రువల్ సైకిల్లోని 17th డేకి మెచ్యూర్ గ్రాఫియన్ ఫాలికల్ అనేది రిలీజ్ అయిపోతున్నది. ఓకే, అది అన్నమాట. సో 11th to 17th డే ఇస్ ద క్రూషియల్ టైం వెన్ ద ఫర్టిలైజేషన్ కెన్ హ్యాపెన్. ఫైన్, అంటే ఆ టైం తర్వాత ఇంకా ఫర్టిలైజేషన్ ప్రిఫరబుల్ కాదు, ఆ టైంలోనే రిలీజ్ చేయడం బెటర్ అనమాట. నెక్స్ట్, ద ఇమ్మెచ్యూర్ మేల్ జర్మ్ సెల్స్
undergo division to produce sperms by the process of spermatogenesis. Choose the correct one with reference to above. Spermatogonia have 46 chromosomes and always undergo meiotic cell division. Primary spermatocytes divide by mitotic cell division. Secondary spermatocytes have 23 chromosomes and undergo second meiotic division, and spermatozoa are transformed into spermatids. దీంట్లో మనకి కరెక్ట్ కావాలి, ఏదైతే కరెక్ట్ స్టేట్మెంట్ ఉందో. కరెక్ట్ స్టేట్మెంట్ గురించి చెప్పండి. ఓకే, సరే, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే, చూడండి ఛాంపియన్స్, ఇక్కడ చూడండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఏదైతే ఫస్ట్ ప్రైమోడియల్ సెల్ ఏదైతే వస్తుందో 2n సెల్, దేని నుంచి అయితే యాక్చువల్గా డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, దాని నుంచి ఫస్ట్ డిఫరెన్షియేట్ అయ్యి మల్టిప్లికేట్ అయ్యి మనకు వచ్చే సెల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఏమంటాం, దాన్ని మనం 2n సెల్, అది కూడా స్పర్మెటోగోనియం అంటాం. దాన్ని మనం స్పర్మెటోగోనియా అంటాం. స్పర్మెటోగోనియా అంటాం. సో స్పర్మెటోగోనియాలో కరెక్ట్ 46 క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి మియోసిస్ ది ప్రాసెస్ ఇంకా ఫర్దర్ వెళ్ళి స్టార్ట్ అవ్వాలి. సో మియోసిస్ ప్రాసెస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వకుండా యాక్చువల్గా ఫస్ట్ ఈ స్పర్మెటోగోనియా ఏదైతే ఉందో ప్రైమరీ స్పర్మటోసైట్ కింద మారుతుంది. ఈ ప్రైమరీ స్పర్మటోసైట్ ఇక్కడ 2n స్టేజ్ లోనే ఉంది. సెకండరీ స్పర్మటోసైట్ వస్తుంది కదా, అప్పుడు ఫర్దర్ వెళ్ళి మనకి ఏం జరుగుతుంది, ఎన్ స్టేజ్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ మియోటిక్ డివిజన్ జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ మియోటిక్ డివిజన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ మియోటిక్ డివిజన్ జరిగి ఏం జరుగుతున్నది, మనకి సెకండరీ స్పర్మటోసైట్స్ వస్తాయి. సెకండరీ స్పర్మటోసైట్ రెండు వస్తాయి అన్నమాట. దీన్ని మనం నెక్స్ట్ పేజ్ లో కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కవరప్ అయిపోతుంది అది. ఓకే, ఫర్దర్ వెళ్ళి సెకండరీ స్పర్మటోసైట్స్ ఏవైతే ఉన్నాయో సెకండరీ స్పర్మటోసైట్ నుంచి ఓకే ఫైనల్ గా మనకి 4 స్పర్మాటిడ్స్ వస్తున్నాయి. ఇంకా ఈ స్పర్మాటిడ్స్ ఏవైతే ఉన్నాయో ఫర్దర్ వెళ్ళి చూస్తున్నారా, స్పర్మాటిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవే మనకి స్పర్మ్స్ గా మారుతాయి అన్నమాట. స్పర్మ్స్ కూడా ఎన్ని అది. సో ఇక్కడ మనకి ఏం అడిగారు అంటే సెకండరీ స్పర్మటోసైట్స్ హ్యావ్ 23 క్రోమోజోమ్స్ అండ్ అండర్గో సెకండ్ మియోటిక్ డివిజన్. కరెక్ట్, ఇక్కడ మనకి సెకండ్ మియోటిక్ డివిజన్ అనేది జరుగుతున్నది. సెకండ్ మియోటిక్ డివిజన్ అనేది ఎప్పుడు జరుగుతున్నది చూడండి. ఫస్ట్ మియోటిక్ డివిజన్ ఫస్ట్ ప్రైమరీ స్పర్మటోసైట్ నుంచి సెకండరీ స్పర్మటోసైట్ అవుతున్నప్పుడు, సెకండరీ స్పర్మటోసైట్ వచ్చేటప్పటికి 46 క్రోమోజోమ్స్ వేరే వేరే సెపరేట్ గా అయిపోయి, హోమోలాగస్ క్రోమోజోమ్స్ సెపరేట్ అయిపోయి. సో 46 క్రోమోజోమ్స్ 23 క్రోమోజోమ్స్ సెపరేట్ అయ్యాయి. సెపరేట్ అయిన తర్వాత చూసుకుంటే ఇక్కడ 23 ఉంటాయి, ఇక్కడ కూడా 23 ఉంటాయి. ఓకే, అది అన్నమాట. సో ఇప్పుడు మీరందరూ కేర్ఫుల్ గా చూస్తున్నారు అంటే జస్ట్ మినిట్. ఒక్క నిమిషం అండి. ఓకే, సో మీరందరూ కేర్ఫుల్ గా చూస్తున్నారంటే ఇక్కడ 23 క్రోమోజోమ్స్ ఉంటాయి, ఇక్కడ ఇంకా 46 ఉన్నాయి స్పర్మటోసైట్ స్టేజ్ లో, ఇక్కడ కూడా 46 ఉన్నాయి. ఓకే, ఇక్కడికి వచ్చేసి ఇంకా 23 ఉంటాయి, ఇక్కడ కూడా వచ్చేసి ఇంకా 23 ఉంటాయి. అది అన్నమాట. ఓకే, అర్థమైందా ఇది? సో మనకి ఏం అడిగారు, స్పర్మటోగోనియా హ్యావ్ 46 క్రోమోజోమ్స్ అండ్ ఆల్వేస్ అండర్గో మియోటిక్ డివిజన్. రాంగ్, ఎందుకంటే ప్రైమరీ స్పర్మటోసైట్స్ అనేవి మియోటిక్ డివిజన్ ను అండర్గో అవుతున్నాయి. దాని తర్వాత ప్రైమరీ స్పర్మటోసైట్స్ డివైడ్ బై మైటోటిక్ సెల్ డివిజన్ అన్నారు, ఇది రాంగ్. ప్రైమరీ స్పర్మటోసైట్స్ లో మియోసిస్ అనేది జరుగుతున్నది. ఓకే, థర్డ్ వచ్చేసి సెకండరీ స్పర్మటోసైట్స్ హ్యావ్ 23 క్రోమోజోమ్స్ అండ్ అండర్గో సెకండ్ మియోటిక్ డివిజన్, ఇది కరెక్ట్. స్పర్మటోజోవా ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ స్పర్మాటిడ్స్, రాంగ్. స్పర్మాటిడ్స్ నుంచి స్పర్మటోజోవా అనేది వస్తుంది మనకి. సో రివర్స్ అన్నమాట. అది ఆప్షన్ ఏ ఎందుకు కాదు అంటే స్పర్మటోగోనియాలో మియోటిక్ సెల్ డివిజన్ జరగట్లా, ప్రైమరీ స్పర్మటోసైట్ లో జరుగుతున్నది అందుకు. ఓకే, అది నెక్స్ట్
The main cloning vectors used for DNA sequencing in Human Genome Project are. The main cloning vectors used for DNA sequencing in Human Genome Project are. Human Genome Project లోని క్లోనింగ్ వెక్టర్స్ ఏవేవి వాడతాం అది అడుగుతున్నారు. ఓకే, ఏంటంటే క్లోనింగ్ వెక్టర్స్ వాడుతున్నాం మనం? చాలా ఈజీ, చాలా సింపుల్. బ్యాక్ ఇంకా యాక్, బ్యాక్ ఇంకా యాక్, బ్యాక్ ఇంకా యాక్. అంటే బ్యాక్ అంటే బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్, యాక్ అంటే ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్. ఓకే, అది అన్నమాట. నెక్స్ట్, which of these enzymes are involved in the DNA isolation of fungi? ఫంజై నుంచి డిఎన్ఏ ఐసోలేట్ చేయాలంటే ఏం కావాలి? ఫంజై నుంచి మనం డిఎన్ఏ ఐసోలేట్ చేయాలనుకోండి, మనకి ఏం కావాలి? ఇంకెన్ని క్వశ్చన్స్ ఉన్నాయా? మాక్సిమం ఇంకా 10 to 15 క్వశ్చన్స్ ఉంటాయి మీకు, దానికన్నా ఎక్కువ క్వశ్చన్స్ లేవు. 15-20 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇంకా అయిపోవచ్చింది ఇంకా. ఓకే, అది చూడండి క్లియర్ గా చూసుకుంటే ఫంగస్ లో మనకి కైటిన్ ఉంటుంది సెల్ వాల్ లో. సో కైటినేస్ ఉంటే గానీ మనకి పని జరగదు. ఇక్కడ సెల్యులేస్, పెక్టినేస్, రైబోన్యూక్లియస్ కన్నా మనకి అన్నిటికన్నా ఫస్ట్ కావాల్సింది కైటినేస్, బికాస్ ఫంగై హ్యాస్ కైటిన్ ఇన్ ద సెల్ వాల్. అలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెడిమెంటరీ టైప్ ఆఫ్ బయోజియోకెమికల్ సైకిల్? సెడిమెంటరీ అంటే ఎక్కువగా రాక్స్ నుంచి వచ్చేది అనమాట. ఇట్స్ నాట్ డిపెండింగ్ అపాన్ ది అట్మాస్ఫియర్, ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ది లిథోస్ఫియర్. ఫాస్ఫరస్ అండ్ సల్ఫర్. ఓకే, ఫాస్ఫరస్ ఇంకా సల్ఫర్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం దీంట్లో కేటగరైజ్ చేస్తాం. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ద టర్మ్ ఎకోసిస్టమ్ వాస్ కాయిన్డ్ బై. నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేస్తున్నాం. ఇక్కడ కొంచెం మన సెట్ ఆఫ్ క్వశ్చన్స్ కొంచెం కొత్త సెట్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకొని వస్తున్నాను. సో ద టర్మ్ ఎకోసిస్టమ్ వాస్ కాయిన్డ్ బై. టర్మ్ ఎకోసిస్టమ్ ఎవరు కాయిన్ చేశారు? టర్మ్ ఎకోసిస్టమ్ ఎవరు? చలో ఇంకా లాస్ట్ ఇకాలజీ యూనిట్ కి వచ్చేసాం మనం. ఇంకా ఇకాలజీ యూనిట్ నుంచి ఉన్న క్వశ్చన్స్ అన్ని మనం చేసుకుంటాం, దాంతో మంది అయిపోతాయి క్వశ్చన్స్. ఓకే, సో త్వరగా ఆన్సర్స్ చెప్పండి. 15-20 minutes లో మన సెషన్ ఇంకా అయిపోతుంది. ఓకే, అది అన్నమాట. రండి. ద టర్మ్ ఎకోసిస్టమ్ వాస్ కాయిన్డ్ బై, ఎవరు కాయిన్ చేశారు? ఏజీ టాన్స్లీ అనే అతను టర్మ్ ఎకోసిస్టమ్ అనేది కాయిన్ చేశారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అర్న్స్ట్ హకీల్ కాదు, ఏజీ టాన్స్లీ. టర్మ్ ఎకోసిస్టమ్. ఓకే, నెక్స్ట్, ద మాస్ ఆఫ్ లివింగ్ మెటీరియల్ అట్ ఎ ట్రాఫిక్ లెవెల్ అట్ ఎ పర్టికులర్ టైమ్ ఇస్. The mass of living material at a trophic level at a particular time is. ఏమంటాం దాన్ని? లివింగ్ మెటీరియల్, మాస్ ఆఫ్ లివింగ్ మెటీరియల్ ఏమంటాం మనం? స్టాండింగ్ క్రాప్ అంటాం. స్టాండింగ్ క్రాప్. అక్కడ మీరు అదే తప్పు చేస్తున్నారు. గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీలో వస్తుంది, లివింగ్ మెటీరియల్ కాదు. ప్రొడక్టివిటీ అంటే ఎంత మెటీరియల్ తీసుకొని దాన్ని ఎంత యూటిలైజ్ చేసి దాన్ని ఎంత ముందుకు పంపిస్తున్నా ఆ లెవెల్లో వస్తుంది అది ప్రొడక్టివిటీ. ఓకే, స్టాండింగ్ క్రాప్ అంటే మనకి మాస్ ఆఫ్ లివింగ్ మెటీరియల్ అంటే ట్రాఫిక్ లెవెల్, ఒక పర్టికులర్ ట్రాఫిక్ లెవెల్లో అనమాట. అలా వస్తుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్, ద ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఆఫ్ డీప్ సీ హైడ్రోథర్మల్ వెంట్ ఎకోసిస్టమ్ ఆర్. డీప్ సీ హైడ్రోథర్మల్ వెంట్ ఎకోసిస్టమ్ అంటే అక్కడ మనకి సన్లైట్ రీచ్ అవ్వట్లేదు అంటే నార్మల్ ఏవైతే ఆల్గే అవన్నీ ఉన్నాయో అవి గ్రో అవ్వలేవు. సో అక్కడ ఏం గ్రో అవ్వగలవు? కీమోసింథటిక్ బ్యాక్టీరియా మాత్రం గ్రో అవ్వగలవు. ఎందుకంటే డీప్ సీ హైడ్రోథర్మల్ వెంట్స్ లోని చాలా హీట్ ఎక్కువ ఉన్నది. అక్కడ అర్త్ అది మాల్టన్ లావా వస్తున్నది. ఓకే, అది కాకుండా ఆ ఏరియాలోని సన్లైట్ కూడా రీచ్ అవ్వట్లేదు, న్యూట్రియంట్స్ రీచ్ అవ్వట్లేదు. దానివల్ల కీమోసింథటిక్ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో అవే ఎక్కువగా యాక్చువల్ గా గ్రో అవ్వగలవు అక్కడ. ఓకే, అది అన్నమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇకలాజికల్ పిరమిడ్స్ ఇస్ జనరల్లీ ఇన్వర్టెడ్. ఎలాంటి పిరమిడ్స్ జనరల్ గా ఇన్వర్టెడ్ ఉంటాయి?
Which of the following pyramids is generally inverted? Which of the following ecological pyramids is generally inverted? ఏది ఇన్వర్టెడ్ ఉంటుంది? వెరీ గుడ్, పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఇన్ సి. ఎందుకంటే ఏదైతే కిందనున్న ఫైటో ప్లాంక్టన్స్ ఉన్నాయో ఆ ఫైటో ప్లాంక్టన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే, ఆ ఫైటో ప్లాంక్టన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఆ ఫైటో ప్లాంక్టన్స్ నుంచి ఫర్దర్ మనం వెళ్తే, ఓకే, ఫైటో ప్లాంక్టన్స్ నుంచి మనం ఫర్దర్ వెళ్తే మీదన ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి. ఫిషెస్ ఏ ఫిషెస్ అయితే దాని మీద ఫీడ్ అవుతున్నాయో, ఫస్ట్ జూ ప్లాంక్టన్స్ వస్తాయి, జూ ప్లాంక్టన్స్ వస్తాయి, దాని తర్వాత ఫిషెస్ వస్తాయి. అది అన్నమాట. అర్థమైందా? సో ఇన్వర్ట్ ఎందుకు అయిపోతుంది అంటే ఫైటో ప్లాంక్టన్స్ ది బయోమాస్ తక్కువ, ఫైటో ప్లాంక్టన్స్ ది బయోమాస్ తక్కువ ఉంటుంది జూ ప్లాంక్టన్స్ ఇంకా ఫిషెస్ కన్నా. అందుకు అర్థమైందా? ఓకే, అది అన్నమాట. నెక్స్ట్, విచ్ ఎకోసిస్టమ్ హ్యాస్ ద మాక్సిమం బయోమాస్? మాక్సిమం బయోమాస్ అంటే మాక్సిమం లివింగ్ మెటీరియల్ ఎందులో ఉంది అని. మాక్సిమం బయోమాస్ ఆర్ మాక్సిమం లివింగ్ మెటీరియల్ ఎందులో ఉంది? ఎందులో ఉంది? ఫారెస్ట్ ఎకోసిస్టమ్. ఫారెస్ట్ ఎకోసిస్టమ్ లో అన్నిటికన్నా ఎక్కువ ట్రీస్ ఉంటాయి. సో ఈవెన్చువల్లీ అక్కడ యానిమల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో బయోమాస్ కూడా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ యూస్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇకలాజికల్ పిరమిడ్స్? ఇకలాజికల్ పిరమిడ్స్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి దేన్ని వాడరు? రేట్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో, నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్, డ్రై వెయిట్, ఫ్రెష్ వెయిట్. ఫ్రెష్ వెయిట్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఫ్రెష్ వెయిట్. డ్రై వెయిట్ అంటేనే మనం బయోమాస్ అంటాం. సో దట్ ఈస్ పిరమిడ్ ఆఫ్ బయోమాస్, అది మనం చేసుకుంటాం. దాని తర్వాత పిరమిడ్ ఆఫ్ నంబర్ కూడా వేసుకుంటాం, పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ కూడా ఉంటుంది. కాకపోతే ఫ్రెష్ వెయిట్ మీద మనం ఎలాంటి ఇకలాజికల్ పిరమిడ్స్ ని కన్స్ట్రక్ట్ చేసుకోం. ఓకే, అది. నెక్స్ట్, డ్యూరింగ్ ఎకలాజికల్ సక్సెషన్ ఏం జరుగుతున్నది? డ్యూరింగ్ ఎకలాజికల్ సక్సెషన్, ఎకలాజికల్ సక్సెషన్ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతున్నది? ఓకే, ఫస్ట్ ఆప్షన్ మనకి ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అ న్యూ బయోటిక్ కమ్యూనిటీ ఇస్ వెరీ ఫాస్ట్ ఇన్ ఇట్స్ ప్రైమరీ ఫేజ్. దెన్ ద నంబర్స్ అండ్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ రిమైన్ కాన్స్టెంట్. ఓకే, ద చేంజెస్ లీడ్ టు అ కమ్యూనిటీ దట్ ఈస్ ఇన్ నియర్ ఈక్విలిబ్రియం విత్ ది ఎన్వైరన్మెంట్. దాన్ని పయోనీర్ కమ్యూనిటీ అంటాం. దాని తర్వాత గ్రాడ్యువల్ అండ్ ప్రెడిక్టబుల్ చేంజ్ ఇన్ స్పీషీస్ కంపోజిషన్ ఒక్కస్ ఇన్ గివెన్ ఏరియా. సో ఏ ఆప్షన్ అవుతుంది? గ్రాడ్యువల్ అండ్ ప్రెడిక్టబుల్ చేంజ్, చాలా స్లోగా ఉంటుంది. ఓకే, దాన్ని మనం ఎకలాజికల్ సక్సెషన్ అంటాం. ఇది మెయిన్ గా మనం ప్రైమరీలో అయితే కొంచెం స్లోగా జరుగుతుంది, సెకండరీ సక్సెషన్ అయితే ఫాస్ట్ జరుగుతుంది, అంతే తేడా. కాకపోతే ఏదైనా గ్రాడ్యువల్ గా ఇంకా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది, చేంజ్ స్లోగా జరుగుతుంది. బి జరగదు. ద నంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ రిమైన్ కాన్స్టెంట్ అన్నది కాదు, ఎప్పుడు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో జరగదు, రాంగ్. ఇది కాన్స్టెంట్ గా ఉండదు. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అ న్యూ బయోటిక్ కమ్యూనిటీ ఇస్ వెరీ ఫాస్ట్, రాంగ్. చాలా స్లోగా ఉంటుంది. ఒక కొత్త బయోటిక్ కమ్యూనిటీ రావాలంటే చాలా టైం పడుతుంది. చేంజెస్ లీడ్ టు అ కమ్యూనిటీ దట్ ఈస్ ఇన్ నియర్ ఈక్విలిబ్రియం, ఓకే, విత్ ద ఎన్వైరన్మెంట్. దాన్ని మనం పయోనీర్ కమ్యూనిటీ అనో, దాన్ని మనం ఏమంటాం? లాస్ట్ లో మనకి ఏదైతే వచ్చేస్తుందో దాన్ని మనం ఏమంటాం? లాస్ట్, ద చేంజెస్ లీడ్ టు అ కమ్యూనిటీ దట్ ఈస్ ఇన్ నియర్ ఈక్విలిబ్రియం అన్నాం. సో ఆ నియర్ ఈక్విలిబ్రియం ఏదైతే వచ్చేస్తుందో దాని ఆ లాస్ట్ స్టేజ్ మనం ఏమంటాం చెప్పండి? ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ బయాలజీ, క్లైమాక్స్ స్టేజ్. వెరీ గుడ్, క్లైమాక్స్ కమ్యూనిటీ అంటాం. వెరీ గుడ్, క్లైమాక్స్ కమ్యూనిటీ. అది వెరీ గుడ్ ధనుష్. ఓకే, అది అన్నమాట. సో పైనీర్ అనో దాన్ని. అది. నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇకలాజికల్ నీష్ అంటే ఒక పర్టికులర్ ఆర్గానిజం ది ఫంక్షనల్ రోల్ అన్నమాట. ద ఫంక్షనల్ రోల్ ఆఫ్ అ ఆర్గానిజం ఇన్ అన్ ఇకోసిస్టమ్. సో ఒక్కొక్క ఆర్గానిజం కి డిఫరెంట్ గా ఉంటుంది, అవునా కదా? అవునా కదా? అది. ఓకే, సో ఆప్షన్ సి అయిపోతుంది. క్లియర్. నెక్స్ట్, మైకోరైజే ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్. మైకోరైజే ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్. మైకోరైజే ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్. మైకోరైజే అనేవి దేనికి ఎగ్జాంపుల్స్?
దేనికి? మ్యూచువలిజం. మైకోరైజే అంటే ఫంగస్ ఇంకా రూట్స్ మధ్యన అసోసియేషన్ అన్నమాట. ఫంగస్ ఇంకా రూట్స్ మధ్యన అసోసియేషన్, ఒక ప్లాంట్ రూట్ ది ఫంగస్ మధ్యన అసోసియేషన్. సో మ్యూచువలిజం ఆర్ symbiosis. Next, which one of the following is not used for ex-situ plant conservation? ex-situ లోని దేన్ని మనం యాక్చువల్ గా వాడము అంటున్నాం. ex-situ అంటే అది ఎక్కడైతే దాని న్యాచురల్ హ్యాబిటాట్ ఉందో అక్కడ కాకుండా వేరే దగ్గర తెచ్చి మనం దాన్ని కన్సర్వ్ చేస్తున్నాం. సో ఏదైతే ఎక్సిటు అవుతుందో అది ఇన్సిటు అవుతుంది. సో విచ్ వన్ ఈస్ ఇన్సిటు ఇన్ దిస్? బొటానిక్ షిఫ్టింగ్ కల్టివేషన్. ఇక్కడ చూడండి, బొటానికల్ గార్డెన్స్ కాదు, షిఫ్టింగ్ కల్టివేషన్. షిఫ్టింగ్ కల్టివేషన్ లో ఏం జరుగుతున్నది అంటే ప్లాంట్ ని కన్సర్వ్ చేయకుండా ఏం చేస్తున్నారు? జూమ్ కల్టివేషన్ అంటాం దీన్ని. స్లాష్ అండ్ బర్న్. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒకసారి అగ్రికల్చర్ ఒక ఏరియాలో చేసిన తర్వాత అక్కడంతా బర్న్ చేసి మళ్ళీ వేరే దగ్గరికి వచ్చి మళ్ళీ అగ్రికల్చర్ చేస్తారు, కల్టివేషన్ అనేది చేస్తారు. సో అక్కడ ప్లాంట్ కన్సర్వేషన్ అనేది జరగట్లేదు. బొటానికల్ గార్డెన్స్, ఫీల్డ్ జీన్ బ్యాంక్స్ ఇంకా సీడ్ బ్యాంక్స్ ని మనం యాక్చువల్ గా ఎక్సిటీ లోనే అంటాం. దీస్ ఆర్ ఆల్ ఎక్సిటు. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఎక్సిటు. బొటానికల్ గార్డెన్స్ ఇన్సిటు కాదు, ఎక్సిటు అనమాట. నార్మల్ గా ప్లాంట్స్ ఎక్కడ అవుతున్నాయో గ్రో అవ్వకుండా వాటిని వేరే దగ్గర తెచ్చి మనం స్పెషల్ గా వాటిని ఒక గార్డెన్ లో గ్రో చేస్తున్నాం. అందుకే బొటానికల్ గార్డెన్స్ ఎప్పుడు ఎక్సిటు లో ఉంటాయి, ఇన్సిటు కాదు. కన్ఫ్యూజన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, ఆ స్పీషీస్ ఫేసింగ్ ఎక్స్ట్రీమ్లీ హై రిస్క్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఇన్ ది ఇమీడియట్ ఫ్యూచర్ ఈస్ నోన్ యాజ్. ఇమీడియట్ ఫ్యూచర్ లో హై రేట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ చూస్తున్నది అంటే ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకో 10 minutes అంతే, క్లాస్ అయిపోవచ్చింది. ఇంకో 10 minutes లో అయిపోతుంది క్లాస్, ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చాం. ఓకే, అది ఆ స్పీషీస్ ఫేసింగ్ ఎక్స్ట్రీమ్లీ హై రిస్క్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఇన్ ద ఇమీడియట్ ఫ్యూచర్ ఈస్ కాల్డ్ యాజ్ ఏమంటాం? క్రిటికల్లీ ఎండేంజర్డ్. వెరీ గుడ్, ఆప్షన్ సి, క్రిటికల్లీ ఎండేంజర్డ్. సో ఇకాలజీ యూనిట్ మనకి కంపారిటివ్ గా ఈజీగా ఉంది కదా. క్రయో ప్రిజర్వేషన్ ఆఫ్ gametes of threatened species in viable and fertile condition can be referred to as. క్రయో ప్రిజర్వేషన్ అంటే ఎప్పుడు ఎక్సిటు గుర్తుపెట్టుకోండి, ఇన్సిటు కాదు. సో ఇక్కడ ఎక్కడ ఇన్సిటు అని ఉన్నది? అన్ని రాంగ్. క్రయో ప్రిజర్వేషన్ అంటే ఎక్సిటు అంటే 3 ఆప్షన్లో ఇన్సిటు ఉంది, అక్కడే మీరు ఆప్షన్ తీసి పడేయచ్చు. ఫస్ట్ ఇన్సిటు ఉన్నవన్నీ తీసేసండి. సో అడ్వాన్స్ ఎక్సిక్యూటివ్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ, సింపుల్ అది. నెక్స్ట్, Western Ghats have large number of plant and animal species found nowhere else. Which of the following terms will denote such species? అంటే ఆ ఏరియాలోనే ఆ ప్లాంట్స్ ఇంకా యానిమల్స్ ఉంటాయి, ఆ ఏరియాలోనే ఆ ప్లాంట్స్ గ్రో అవుతాయి, ఆ ఏరియాలోనే యానిమల్స్ మనకి యాక్చువల్ గా డైవర్సిటీ అక్కడే ఉంటుంది. ఆ టర్మ్ ఏంటి? దాన్ని ఏమంటాం మనం? ఎండమిక్. దే ఆర్ ఎండమిక్ టు దట్ ఏరియా. ఆ ఏరియాకి ఎండమిక్ గా ఉన్నాయంట. వనబుల్ కాదు, థ్రెటెండ్ కాదు, కీ స్టోన్ కాదు. కీ స్టోన్ స్పీషీస్ అంటే ఆ స్పీషీస్ మీద మిగతా మొత్తం ఎకోసిస్టమ్ డిపెండ్ అయి ఉంది, దాన్ని మనం కీ స్టోన్ స్పీషీస్. ఇప్పుడు ఒక ఫారెస్ట్ ఎకోసిస్టమ్ లో ట్రీస్ అన్నిటిని కీ స్టోన్ స్పీషీస్ అంటాం, అలాగనమాట. ఓకే, రైట్. సో దీంతో మన సెషన్ అనేది డండన్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో నేను అనుకుందాక మనం 12th బయాలజీలో ఎలాంటి క్వశ్చన్స్ ముందు చేయలేదు, అవన్నీ నేను ఇవాళ మీకు చేయించడానికి పూర్తిగా ట్రై చేశాను. ఓకే, సో ఐ హోప్ ద సెషన్ వాజ్ రియల్లీ ఇన్ఫార్మేటివ్. మీ అందరికీ అర్థమైంది. ఇవల్యూషన్ అవన్నీ మనం కవర్ చేయలేదు నాకు తెలుసు, కానీ ఆల్రెడీ మిగతా ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో నేను కవర్ చేశాను. రేపు మనం మొత్తం బయాలజీ అంతటి నుంచి క్వశ్చన్స్ చేస్తాం. ఓకే, అర్థమైందా? మొత్తం బయాలజీ అంతటి నుంచి. సో 11th 12th బయాలజీలో 90 క్వశ్చన్స్ ఉంటాయి రేపు, అంతేను. ఓన్లీ 90 క్వశ్చన్స్ చేస్తాం అంతే. ఈ 90 క్వశ్చన్స్ మనం మంచిగా చేద్దాం. ఓకే, ఇది కంప్లీట్ బయాలజీ మాక్ టెస్ట్ ఉంటుంది రేపు మీకు. ఓకే, అది అన్నమాట. సో ఆల్ ద బెస్ట్, మంచి ప్రిపేర్ అవ్వండి, ఎలాంటి టెన్షన్ తీసుకోండి. మీరు అందరూ మంచి ప్రిపేర్ అవుతున్నారు నాకు తెలుసు, మీరు ఆన్సర్స్ కూడా మంచి కరెక్ట్ చెప్తున్నారు. సో రేపు మాక్ టెస్ట్ కూడా మనం మంచిగా చేసుకున్న తర్వాత మీరు ఫైనలీ రెడీ ఫర్ యువర్ ఎగ్జామ్. సో మళ్ళీ రేపు ఇదే టైంలో కలుసుకుందాం ఛాంపియన్స్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.